ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు ఎక్కడనో టెలివిజన్లో ఉన్నా కానీ ఒకటే ఒక సినిమాతోటి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అన్న టార్గెట్ పెట్టుకొని వస్తారు చూడండి డైరెక్టర్స్. ఆ టార్గెట్లో వచ్చిన వ్యక్తి మామూలుగా ఒక సినిమా తీయడం కామన్. నాకు నిజంగా చెప్పండి, నాకు ఇంత లేట్ అవ్వడానికి రీజన్ కూడా నా టేస్ట్ ప్రకారం సినిమా వస్తే చేద్దాం. ఏదో ఒక చిన్న సినిమా వచ్చింది, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, ఒక 2 కోట్లు పెడతా అన్నాడు, దాని దగ్గరికి ఒక కథ చేద్దాం, సినిమా చేద్దాం అనే ఆలోచన నాకు రాదు. దీన్ని ఆపేమని ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి మీకు? ఎంతమంది బెదిరింపు కాల్స్ వచ్చినాయి? బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయి. బూతులు ఫోన్ లిఫ్ట్ చేస్తే బూత్ అంతేనా? బూత్. కానీ కొంతమంది తోటి నేను విన్నది ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు సాకలైలమ్మ క్యారెక్టర్ కానీ ఇంకొక మన అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వకుండా జస్ట్ వాళ్ళది ఉంది హిస్టరీ, కాకపోతే జస్ట్ వాళ్ళని చూపించినట్టు కట్ చేయడం జరిగింది అని చెప్పేసి. అలాంటి కూడా భీమిరెడ్డి గారి క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్. ఒక ప్రభాస్ గారు లాంటి వాళ్ళని, బన్నీ లాంటి వాళ్ళని పెట్టి కూడా భీమిరెడ్డి గారి లైఫ్ హిస్టరీ తీయవచ్చు సినిమా. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఒక గుట్ట మీద అతను ఉన్నాడని తెలిసి చుట్టూ 100 మంది గన్స్తో అటాక్ చేస్తే ఒక్కడు 10 గన్స్ని భుజం మీద వేసుకొని 10 గన్స్ని ఆపరేట్ చేస్తూ ఒకటి తప్పించుకున్నాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఈ ఒక్క సీన్ చాలండి సినిమా. అంటే ఉన్నదానే నేను కుదిరించుకుంటూ వచ్చాను. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే నరమేధం అది అనిపిస్తుంది, వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ తీసిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డారని చెప్పేసి. ఎందుకు అసలు స్ట్రగుల్స్ పడాల్సిన అవసరమే వచ్చింది సార్? ఎందుకంటే ఆయన ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్, తను కూడా ఆల్రెడీ ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన. ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఆ ముగ్గురిది, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్ర గారి ఆలోచన ఏంటంటే కొత్త కుర్రాలని మనం ఇచ్చేద్దాం. ఇప్పుడు టెలివిజన్లో ఈ పర్టికులర్ ఛానల్స్ గురించి నేను అడగట్లేదు, అన్ని ఛానల్స్ అడుగుతున్నాను. కానీ మన దగ్గర ఆర్టిస్టులను మానేసి బయట నుంచి వెళ్ళే ఆర్టిస్టులను, కన్నడ వాళ్ళను, బాంబే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. మన దగ్గర లేరా? ఎప్పుడైతే నాకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు వస్తుంది, నేను చేయగలను అని అనుకుంటాను, అది ఎవరో బయట అతనికి వచ్చిందో, బయట లాంగ్వేజ్ అతను పిలిపించి నేర్పించి భాష నేర్పి రూమ్ ఇచ్చి అది చేశారో అప్పుడు నాకు ఒక బాధ అనిపిస్తుంది. ప్రీ షోస్ కానీ, ట్రైలర్ లాంచ్లు కానీ, ప్రెస్ మీట్లు కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కంపల్సరీ వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ దీంట్లో గెస్టులు రావట్లేదని చెప్పేసి మొన్న ఒక ఆర్టిస్ట్ హీరో ఆయన బాధపడ్డము. దిల్ రాజు గారు వచ్చి ఎవరో ఎందుకు వస్తారు, వాళ్ళకి పని లేదా? ఇది నుంచి మాట్లాడితే మేబీ కాంట్రవర్సీ అయిద్దేమో, కాంట్రవర్సీ కావాలని లేదు. మీడియాకి ఏంటంటే కెమెరా పట్టుకొని వెళ్ళగానే చిరంజీవి గారు కనిపిస్తే అమ్మ అందరూ మీరు 100 మంది ఉంటారు అక్కడ. ఒక చిన్న సినిమా అంటే దానికి మీకు క్రియేట్ చేయాలనిపించదు, వాళ్ళకు క్రియేట్ చేయడానికి డబ్బులు ఉండవు. శివకార్తికేయన్ అదే చెప్పాను. శివకార్తికేయన్ అనే అతను ఎంతమందికి తెలుసు అండి? సినిమా ఏడుస్తున్నారు ఈరోజు, లేడీస్ వెళ్ళి చూసి సినిమా ఏడుస్తున్నారు. అతను ముందు తప్పు చేస్తాడు, ఇతను పాపం ఇరుక్కుపోతాడు, ఇద్దరు కలిసి తప్పులు చేస్తారు, బట్ ఎవరి మీద ఒక మీద తోసుకుంటారు. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు ఎక్కడనో టెలివిజన్లో ఉన్నా కానీ ఒకటే ఒక సినిమాతోటి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అన్న టార్గెట్ పెట్టుకొని వస్తారు చూడండి డైరెక్టర్స్. ఆ టార్గెట్లో వచ్చిన వ్యక్తి ఆయన ఎవరో కాదు, మన యాట సత్యనారాయణ. అందరికీ పేరు తక్కువ తెలుసు, రజాకార్ సినిమా అంటే ఎక్కువ తెలుసు. ఆ సినిమా గురించి ఇప్పుడు రీసెంట్గా నేషనల్ అవార్డుకి నామినేట్ అయింది. దాని గురించి మాట్లాడడానికి ఆయన మీ ముందు తీసుకురావడం జరిగింది. సార్ నమస్కారం. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తం మీద కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అనే ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఒకటే సినిమాతోటి నామినేట్ జరిగింది. విన్ అయ్యే అవకాశం ఉందంటారా? చూడాలి, అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చింది 5 సినిమాలు కదా, 5 సినిమాలు. అంటే ఒకటి ఏంటంటే అక్కడి వరకు వెళ్ళడమే గ్రేట్ అది. అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మీటింగ్లో అన్నారు, గుర్తుందో లేదో, ఏదో ఒక ఛానల్ ఫంక్షన్లో, గోవా ఫిలిం ఫెస్టివల్స్ జరిగితే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కనీసం ఎవరి పేరు కూడా వినిపించదు అక్కడ. నాకు బాధ అనిపించింది అన్నారు. ఆ తర్వాత సరే మన సినిమాలన్నీ ఇప్పుడు నేషనల్ రేంజ్లో ఆడుతుండడం వల్ల మళ్ళీ అక్కడ ఐడెంటిటీ వచ్చింది, అప్పుడైతే లేకుండే అని అన్నారు కదా. నాకు అది మైండ్లో ఉండే, అరే మన సినిమానే ఉంటుంది అక్కడ, మన సినిమా తీస్తే అక్కడ ఉంటుందా అనేది ఉండేది. తక్కువ అది లక్కీలో ఫస్ట్ సినిమాకే అక్కడికి వెళ్ళడం గోవా ఫెస్టివల్లో. ఇంకోటి గోవా ఫెస్టివల్లో 22nd స్టార్ట్ అయింది, 27th ఈవినింగ్ 7 o'clock అంటే లాస్ట్ సెరమనీ అప్పుడు మన సినిమా స్క్రీనింగ్ ఉంది అక్కడ. ఓకే. దాంతోపాటు డెబ్యూ డైరెక్టర్గా నామినేషన్ ఉంది కాబట్టి, నామినేట్ అయ్యాం కాబట్టి
చూడాలి. 28 అప్లై చేసుకున్నారా లేకుంటే వాళ్ళే? అప్లై చేయాలి మనం. ఉమ్. అవార్డ్స్కి మనం అప్లై చేయాల్సిందే. అప్లై చేయడం వరకే మన బాధ్యత. మన బాధ్యత అంతే. తర్వాత ఏమీ ఉండదు. అక్కడ ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఉమ్. అంతా నేషనల్ గవర్నమెంట్ తర్వాత మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ ఉంటారు. నేషనల్ అవార్డులో ఎన్నో సంవత్సరం మీద నామినేట్? ఇది 50వ అనుకుంటా. 50వ. 55th ఏమన్నా 55th 55వ ఇవి 50 దాంట్లో మీరు నామినేట్ అయింది. నామినేట్ అయ్యారు. కానీ మీరు ఈ రజాకార్ని ఈ స్టోరీని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది సార్ మీకు అసలు? అంటే ఇప్పుడు సినిమా మామూలుగా ఒక సినిమా తీయడం కామన్. నాకు నిజంగా చెప్పండి, నాకు ఇంత లేట్ అవ్వడానికి రీజన్ కూడా నా టేస్ట్ ప్రకారం సినిమా వస్తే చేద్దాం. ఏదో ఒక చిన్న సినిమా వచ్చింది, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, ఒక 2 కోట్లు పెడతా అన్నాడు, దాని దగ్గరికి ఒక కథ చేద్దాం, సినిమా చేద్దాం అనే ఆలోచన నాకు రాదు. నేను ఫీల్ అయితే చేస్తా, లేకపోతే చేయను, టచ్ చేయను. నేను ఫీల్ అవ్వాలి, తప్పు ఒప్పు చిన్నది పెద్దని కాదు, డబ్బు అక్కడ ముఖ్యం కాదు. సో అట్లా ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూస్తే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మామూలు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు బాలకృష్ణ గారిది వస్తుంది. అవును. అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎప్పుడో డాకూరాణి అని మన చిన్నప్పుడు సినిమా వచ్చింది, మీ అందరికి గుర్తుందో లేదా? విన్నాను సార్ పేరు. డాకూరాణి అని సిల్క్ స్మిత్ వచ్చింది. డాకూరాణి. సో అప్పుడు కొన్ని కేఎస్ఆర్ దాస్ గారు వాళ్ళందరూ ఉన్న టైంలో కౌబాయ్ సినిమాలు అలాంటి డిఫరెంట్ సినిమాలు వచ్చేది. మధ్యలో అంతా ఒక రొటీన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచించాలి కాన్సెప్ట్ల మీద ఆలోచన వచ్చినప్పుడు, మార్కెట్లో అది నడుస్తున్నప్పుడు మనకు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా ఆటోమేటిక్గా. నాకు ముందు నుంచి కూడా అట్నే ఆలోచనలు ఉంటాయి, ఏదైనా కొత్తగానే టచ్ చేయాలి, ఏదో ఒకటి ఉండాలని. అందులో నుంచి ఇది మనకు తెలిసిన హిస్టరీ, స్క్రీన్ మీద ఎక్కడ లేదు, ఎవరు చెప్పడానికి ధైర్యం చేయలేదు, పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసరు రాలేదు, కాబట్టి చేయలేదు. నాకు ఆ అవకాశం వచ్చింది ప్రొడ్యూసర్ ద్వారా. దీన్ని ఆపేయమని ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి మీకు? ఎంతమంది బెదిరింపు కాల్స్ వచ్చినాయి మీకు? ఆపమని రాలేదు, కానీ నువ్వు అది అనుకుంటున్నావా, ఇది అనుకుంటున్నావా, తోపు అనుకుంటున్నావా, ఎంతమంది లేరు ఇక్కడ అని అన్నీ బెదిరింపు కాల్స్ అయితే వచ్చినాయి. వచ్చినాయి బూతులతో సహా. ఫోన్ లిఫ్ట్ చేస్తే బూత్ అంతేనా? బూత్ అని అప్రాక్సిమేట్ ఎవరు చేస్తున్నారు సార్ ఎక్కువ మీకు కాల్స్? తెలీదు. అన్నోన్ నెంబర్స్ వచ్చినాయి. ఒక్కోసారి ఏదో మన ఇండియా నెంబర్ కానీ నెంబర్స్ నుంచి వస్తాయి. కొన్ని అశ్లీలమైన ఫొటోస్ కూడా వచ్చినాయి వాట్సాప్లో. అది మా ప్రొడ్యూసర్ గారికి కూడా వచ్చినాయి. కొంచెం మీరేం చేస్తారా అన్నట్టుగా. బట్ నేనేమంటానంటే ఇది సినిమా, ఇది ఒక హిస్టరీలో కల్పితం లేదు. సినిమాలాగా చూడాలి. ఇవన్నీ చూడకుండా ఏంటంటే ముందే ఇవన్నీ అంటే కొందరు అసత్య ఆరోపణలు చేయడం, వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకోవడం, వీళ్ళు దీనివల్ల వచ్చాయి. సినిమా రిలీజ్ అనేది ఏం రాలా. సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఏది లేదు, అన్ని పక్క వెళ్ళిపోయినాయి. ఇది ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆ పార్టీ అని ఈ పార్టీ అని అలా అని ఇలా అని సినిమా చూశారు. మేధావులు కానీ మామూలు జనం కానీ ఆ హిస్టరీ తెలిసిన వాళ్ళు కానీ ఇక్కడ తప్పు ఉంది కాబట్టి ఇది ఉందని ఎవరు నిజంగా తప్పు ఉంటే నన్ను దుమ్మెత్తి పోసేవాళ్ళు ఈరోజు. ఎవరేం మాట్లాడాలి ముందు. సో మనం ఏంటంటే అలా వస్తున్న వాటిని మంచి అయినా చెడు అయినా విని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను అదే చేశాను. కానీ కొంతమంది తోటి నేను విన్నది ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు సాకలైలమ్మ క్యారెక్టర్ కానీ ఇంకొక మన అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వకుండా జస్ట్ వాళ్ళది ఉంది హిస్టరీ, కాకపోతే జస్ట్ వాళ్ళని చూపించినట్టు కట్ చేయడం జరిగింది అని చెప్పేసి. అంటే ఈ నిజాం వ్యతిరేక పోరాటం అనేది, రజాకార్ వ్యవస్థ అనేది చాలా పెద్దది. ఒక ఊరికి దళాలు ఉండేవి, జనాలు ఉండేవాళ్ళు, దళ నాయకులు ఉండేవాళ్ళు, ఫైటర్స్ ఉండేవాళ్ళు. సో ఏ క్యారెక్టర్ గురించి అయినా చాకలి ఐలమ్మ గారు కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, రాజారెడ్డి కానీ ఎవరి గురించి చెప్పినా కూడా ఒక సినిమా సరిపోదు. ఒక సిరీస్ చెప్పాలి, 4-5 సీజన్లు చెప్పాలి. అప్పుడు మనం అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నిజానికి అందులోనే బైరాన్పల్లి ఉంది. బైరాన్పల్లి ఎంతసేపు మనం ఒక రాజిరెడ్డిని చెప్పాం. అవును. కానీ మకుటం భూమయ్య, మకుటం రామయ్య, ఇంకా చాలామంది పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి అన్న అందులో. వాళ్ళని మామూలుగా పేరు పెట్టి వదిలేసాము. అప్పుడు ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో భూమయ్య గారు నూరుగా నిలబెట్టి చూపించారు, మకుటం భూమయ్య క్యారెక్టర్ అంత పెద్దది కదా, మకుటం రామయ్య అంత పెద్దది కదా, విశ్వనాథం పంతులు అంత పెద్ద క్యారెక్టర్ అనుకుంటారు. సో మనం ఏం చేయలేదు. ఎందుకంటే సినిమా నిడివిని బట్టి మనకు రన్ రావడానికి ఎంత అవకాశం ఉందో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అందుకనే చాకలి ఐలమ్మ గారి క్యారెక్టర్ కానీ అది ఎంతవరకు కావాలో మనం అంతవరకు వచ్చింది. చాకలి అలా అనుకుంటే భీమిరెడ్డి గారి క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్. ఒక ప్రభాస్ గారు లాంటి వాళ్ళని, బన్నీ లాంటి వాళ్ళని పెట్టి కూడా భీమిరెడ్డి గారి లైఫ్ హిస్టరీ తీయవచ్చు సినిమా. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఒక గుట్ట మీద, ఒక గుట్ట మీద అతను ఉన్నాడని తెలిసి
చుట్టూ 100 మంది గన్స్తో అటాక్ చేస్తే ఒక్కడు 10 గన్స్ని భుజం మీద వేసుకొని 10 గన్స్ని ఆపరేట్ చేస్తూ ఒకటి తప్పించుకున్నాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఈ ఒక్క సీన్ చాలండి సినిమాకి. బా ఆ కొండ మీద నుంచి ఈ ఒక్క సీన్ అట్లా చేయొచ్చు, చేయాలని. కానీ భీమిరెడ్డి గారు అక్కడేంటి చాకలేలమ్మని సేవ్ చేయడానికి వచ్చాడు, అంతవరకే నాకు కావాలి అక్కడ. అలా చేశాను అంతే. దానివల్ల కొంచెం ఆ క్యారెక్టర్ని ఇష్టపడే వాళ్ళ గారు ఇంకొంచెం ఉంటే బాగుండే అనిపిస్తుంది. కానీ దీన్ని పార్ట్ 2కు ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని 2 క్యారెక్టర్ని సెటిల్డ్గా తీసుకొని చేసేటప్పుడు పార్ట్ 2, 3 చేయొచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఒక వ్యవస్థలో జరిగిన ఒక సమస్యని, ఒక నరమేధాన్ని చూపించాం. పార్ట్ 2 చేసినా ఇట్నే ఉంటాయి, క్యారెక్టర్లు మారుతాయి, వాళ్ళు చేసే అరాచకాలే ఉంటాయి, వీళ్ళు బాధపడాలే ఉంటాయి, ఏమన్నా ఒక్కడు మళ్ళీ ఎదురు తిరగడాలే ఉంటాయి, ఇవే ఉంటాయి. మనుషులు మారుతారు, అరాచకం చేసే విధానం మారుతుంది, విధ్వంసం చేసే విధానం మారుతుంది, బట్ ఒకే రకంగా అనిపిస్తుంటుంది కథ. ఒక క్యారెక్టర్ని ఇప్పుడు త్రిబుల్ ఆర్ లాగా ఒక 2 క్యారెక్టర్ని తీసుకుని వెళ్ళినప్పుడు చాలా వెళ్ళిపోవచ్చు. అట్లా చేయలేదు కాబట్టి మనం పార్ట్ 2 ఆలోచన లేకుండా. సరే, ఇప్పుడు దాన్ని తీసుకున్నట్టయితే కొన్ని ఇక్కడి వరకే మనం చూపించవచ్చు, ఇక్కడి వరకే కట్ చేపించచ్చు, ఇంకొద్దిగా దాన్ని ఎలాబొరేట్ చేయొచ్చు అనుకున్న సందర్భాల్లో కూడా మీరు కట్ చేసినారు అని చెప్పేసి మన ఇండస్ట్రీలో ఉన్న వాదన కొంతమంది వినిపిస్తుంది. లేదు, అక్కడ ఏం జరిగిందంటే ఎలాబరేట్ చేయడం కాదు. మనకు మామూలుగా ఒకటే మన సినిమా నిడిగంత 2 hours 40 minutes అంతే. నేను దాన్ని 2 hours 25 minutes కుదించుకుంటూ వచ్చాను. అవును, అంటే ఉన్నదాన్ని నేను కుదించుకుంటూ వచ్చాను. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే నరమేధం అది బాగా అనిపిస్తుంది, వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా. బట్ ఉన్నది అదే, జరిగింది అదే. కాబట్టి ఇంకా నేను కావాలని వీళ్ళది జరపొచ్చు అనే పరిస్థితి లేదు. అయితే లింకులు మిస్ అయినాయి అనేవాళ్ళు ఉంటారు, అది తప్పులేదు. అది అక్కడ 2 ఉన్నాయి, అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అంటే ఇది నేను ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు, చెప్పండి. ఇది ఒక ప్రొఫెషనల్ సీక్రెట్. చెప్పండి. నేను చేసిన స్క్రీన్ ప్లే అది కాదు. ఓకే, నేను చేసిన స్క్రీన్ ప్లే అది కాదు. నేను ఒక స్క్రీన్ ప్లే చేశా, అది జస్ట్ లైక్ ఒక క్యారెక్టరు, ఒక మంచి సాయి పల్లవి కానీ, అనుష్క కానీ, సమంత కానీ, ఆవిడ ఇక్కడ జరిగిన ఈ పోరాటం మీద థీసిస్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఓకే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే షూటింగ్ చేశాం. ఒక 40-50% అయిన తర్వాత ఒక పెద్ద వ్యక్తి వచ్చి రష్ చూసిన తర్వాత అసలు అదెందుకు, ఇదే బాగుంది కదా అనేది మా ప్రొడ్యూసర్ గారి మైండ్లో వేశారు. అది కొంచెం ఆయనకు, అది చెప్పిన వ్యక్తి పెద్ద వ్యక్తి కాబట్టి, అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అది రిసీవ్ చేసుకున్నాడు ఆయన. బట్ నేను ఫైట్ చేశా కానీ నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గారికి మన సినిమా గురించి చాలా తక్కువ తెలుసు, చెప్పిన వ్యక్తి పెద్ద వ్యక్తి, సినిమా పర్సన్. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్గా అతను వినే అవకాశం అట్లా కొంచెం నేను ఫైట్ చేసి అలిగి సలిగి ఇవన్నీ జరిగినాయి. అయితే సరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని అది మొత్తం తీసేసి మళ్ళీ ఉన్న దాంట్లో మనకు సినిమా స్క్రీన్ ప్లేలో డైలాగ్ టు డైలాగ్ లింకే, షార్ట్ టు షార్ట్ లింకే, ఈ క్యారెక్టర్లోంచి ఆ క్యారెక్టర్ రావడం లింకే. రైట్. కాబట్టి నేను ఇంకా అది లేదు కాబట్టి ఉన్నదాన్ని నేను ఎలా లింక్ చేసుకుంటే వెళ్ళాలి, ఇబ్బంది మీద. ఇంకా ఆల్రెడీ 50% షూటింగ్ అయిపోయింది, నేనేం చేయలేను ఇంకా. కాబట్టి అంటే ఉన్నదాన్ని అలాగని లింక్ లేదంటే ఇప్పుడు నేను ఒప్పుకోను. నేను చెప్పగలను లింక్ ఎట్లా ఉందో, ఏ సమస్య నుంచి ఏ సమస్య పుట్టింది. ఎలా సార్ అది? సర్దార్ పటేల్ క్యారెక్టర్ ఉంది, సర్దార్ పటేల్ క్యారెక్టర్తో మీనన్ క్యారెక్టర్ మాట్లాడుతుంటాం. ఎవరు ఏంటి ఇంత జరుగుతున్నా ఎదిరించిన వాళ్ళు లేరా అంటే ఒక మహిళ ఎదిరించింది అంటే చాకలైలమ్మ తీసుకున్నాం. లింక్ మనం ఎక్కడ లింక్ చేసి ఒక మహిళ ఎదిరించింది అంటే చాకలైలమ్మ తీసుకున్నాం. చాకలైలమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ భీమిరెడ్డి క్యారెక్టరు భీమిరెడ్డి నరసింహారెడ్డి జైల్లో వేయడం, తర్వాత భీమిరెడ్డి గారి చెవుల్లో ఇవి కొట్టి, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దార్ పటేల్ అదంతా విని, అంటే ఇక్కడ మీనన్ సర్దార్ పటేల్ మనం మెయిన్ తీసుకొని వాళ్ళు వింటున్నారని చెప్తూ, మీనన్ ద్వారా సర్దార్ పటేల్ మొత్తం తెలుసుకుంటున్నాడని చెప్తూ, అదేంటి మరి అక్కడ ఉన్న పుడుతున్న నాయకులు సంస్థలు అంటే చాలా నాయకులు పుట్టారు. నాకు కొంత డైలాగ్లో కొంత లేచిపోయింది అక్కడ ట్రిమ్మింగ్లో.
రకరకాలు వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు, ప్రజా పోరాటాలు, గాయకులు, కవులు, కళాకారులు అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నారు. హిందుత్వ సంస్థలు, ఆ సంస్థలు, ఈ సంస్థలు అని అక్కడి నుంచి లీడ్ తీసుకొని ఆర్య సమాజ సంబంధించిన అట్లా మనం దేని దానికి లింక్ ఉంది, లింక్ లేకుండా లేదు. అయితే ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఈ మనకు సినిమా వాళ్ళకు అనాదిగా వస్తున్నది ఏంటంటే ఒక హీరోనో ఒక హీరోయినో టైటిల్లో స్టార్ట్ అయితే క్లైమాక్స్ అతని మీద ఎండ్ అయితే లింక్ ఉంది అనుకుంటారు. ఇది అలా కాదు, ఇది మన కథ హిస్టరీ కూడా ఒక క్యారెక్టర్కి సంబంధించిన హిస్టరీ కాదు, సిచ్యువేషన్కి సంబంధించిన హిస్టరీ. సో ఆ సిచ్యువేషన్ను తీసుకురావడానికి లింక్ ఇవ్వాలి, కానీ ఈ చాకలేలం అలానే జరుపుకుంటూ వస్తే లింక్ వస్తుంది. భీమరెడ్డి గారి క్యారెక్టర్ ఇంటర్వెల్ దాకా లింక్ వస్తుంది, మళ్ళీ కానీ లాగ్ అవుతుంది. వాళ్ళ స్టోరీ తీసినట్టయితే ఇది వాళ్ళ బయోగ్రఫీ కాదు. దీని టైటిల్ రజాకార్, కంప్లీట్ రజాకార్ మీద వచ్చే రజాకార్ అనేది ప్లూరల్ వర్డ్, వాళ్ళ మీద తీసింది మనం. కాబట్టి అట్లా అనిపిస్తుంది. లింకు లేదు, స్క్రీన్ ప్లేలో లింక్ లేకుండా ఉండదు. ఈ సీన్ చాకలేదు అయిపోయిందే, మళ్ళీ భీమరెడ్డి స్టార్ట్ అయిందే అయిపోయిందే, మరి బసమానే స్టార్ట్ అయిందే అయిపోయిందే, ప్రేమ గారిది పూచవ స్టార్ట్ అయిందే అయిపోయింది అనిపిస్తుంటుంది. బట్ మనకు కావాల్సిన సిచ్యువేషన్స్ అయ్యే కదా. ఎందుకంటే మెనన్ ద్వారా సర్దార్ పటేల్ తెలుసుకుంటున్నాడు ఏమేం జరిగిందంటే అప్పటికి మెనన్కి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాడు. అది సార్, ఇప్పుడు మీ కెరియర్లో ఎక్కువ మీరు నేర్చుకుంది, ఎక్కువ గడిపిన మీ గురువు గారు అంటే రాఘవేంద్రరావు గారిని తీసుకోవచ్చు. మీరు ఎంతమంది టీం ఉండేది అప్పుడు అక్కడ? రాఘవేంద్రరావు గారి దగ్గర అంటే సినిమాలు, సీరియల్స్, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అట్లా మేము చాలా చేసేవాళ్ళం. అందులో చాలామంది ఉండేవాళ్ళు. మామూలుగా అంటే సినిమాలకు చేసేవాళ్ళు కొంతమంది, సీరియల్స్ చేసేవాళ్ళు కొంతమంది, ఎలక్ట్రానిక్ మీడియా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నా, మళ్ళీ కొందరు షెఫ్లు అయ్యేవాళ్ళు. సీరియల్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్కి వెళ్ళడం, అక్కడి నుంచి సినిమాకి వెళ్ళడం, మళ్ళీ మధ్యలో ఇటు రావడం, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు కోదండరామరెడ్డి గారు మొదలుకుంటే గోపాల్ గారు, వైవిఎస్ చౌదరి గారు వీళ్ళందరూ ఆయన శిష్యులే. తర్వాత మా జనరేషన్కి వచ్చినాక మేము రాజమౌళి గారు, ముల్లపూడి వర గారు, అనిల్ కిషోర్ గారు, సునీల్ వర్మ గారు, మన జితేంద్ర గారు, విఎస్ రెడ్డి గారు. అంటే విఎస్ రెడ్డి గారు అప్పటికి కన్నడలో డైరెక్టర్ కూడా. ఇట్లా చాలామంది ఉన్నారు టీం. అంటే రాజమౌళి గారు మీరు ఎట్ ఏ టైం సేమ్ టైము అక్కడనే వర్క్ చేశారని అక్కడ అతను అంటే యాక్చువల్లీ రాజమౌళి గారు శాంతినివాసం చేసేటప్పుడు నేను మనోవిజ్ఞానికి అసోసియేట్ డైరెక్టర్ని. ఓకే. అయితే అసోసియేట్ డైరెక్టర్ జాయిన్ అయ్యి అప్పటికి రాజమౌళి గారు శాంతినివాసం డైరెక్టర్. మనోవిజ్ఞానం అసోసియేట్ డైరెక్టర్ అయిన నేను 3 monthsలోనే నాకు నా వర్క్ డైరెక్టర్ నుంచి నన్ను డైరెక్టర్ చేశారు ఆ సీరియల్. అప్పుడు ఎట్ ఎ టైం ఆయన అటు నేను చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన సీరియల్ శాంతినివాసం, రాజమౌళి గారిది, నాది మనోవిజ్ఞానం. మళ్ళీ రాజమౌళి గారు సినిమాకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి, స్టూడెంట్ నెంబర్ 1. అట్లా అదే రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ తీసిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడ్డారని చెప్పేసి, ఎందుకు అసలు స్ట్రగుల్స్ పడాల్సిన అవసరమే వచ్చింది సార్? ఎందుకంటే ఆయన ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్, తను కూడా ఆల్రెడీ ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన. అంటే అలా కాదు, ఎవరికైనా అప్పుడైనా ఇప్పుడైనా ఒక సినిమా తర్వాత ఒక సినిమా గ్యాప్ వస్తుంది ఆటోమేటిక్. అది రాజమౌళి గారికి ఏమైపోయిందంటే అంత హిట్ సినిమా అయినప్పటికీ ఎక్కువ పేరు డైరెక్టర్ గారికి వస్తుంది, రాఘవేంద్రరావు గారికి వస్తుంది. అప్పటికి ఇంకా రాజమౌళి గారు టీవీ సీరియల్ డైరెక్టర్ కొత్త, కాబట్టి మంచి హిట్ సినిమా. బట్ రాఘవేంద్రరావు గారు అండర్లో జరిగిన సినిమా కాబట్టి కొంచెం అంత రెగ్యులర్ ఐడెంటిటీ రాదు, అదొకటి. తర్వాత మధ్యలో వాళ్ళు రాజమౌళి గారు ఒక సినిమా చేద్దాం అనుకుని కొంత వర్క్ చేసి ఆగిపోయారు, ప్రాక్టికల్ ప్రాబ్లం. దానివల్ల ఏం జరిగిందంటే మిగతా బ్యానర్స్ అన్నిటికీ బయట వాళ్ళందరికీ కూడా వేరే సినిమా చేస్తున్నారన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి టచ్లోకి రారు, టచ్ చేయరు. ఇది మిస్ అయింది. కాబట్టి అట్లా గ్యాప్ వచ్చేసింది, 2 years గ్యాప్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు సింహాద్రికి పిలవడం చేయడం, మళ్ళీ అక్కడి నుంచి ఇండివిజువల్గా వెళ్ళిపోయింది. సార్, దాంతోపాటు మీకు స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత అశ్విని దత్ గారు అదే బ్యానర్లో మీకు నెక్స్ట్ సినిమా వచ్చి కూడా దూరం అయిపోయింది అని చెప్పేసి, అది ఏం జరిగింది? అంటే ఏంటంటే అప్పుడు ఆలోచన ఏంటంటే ఆ ముగ్గురిది, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారి ఆలోచన ఏంటంటే కొత్త కుర్రాలని మనం ఇచ్చేద్దాం, తక్కువ బడ్జెట్లో చేద్దామనే ఆలోచనతో స్వప్న సినిమా బ్యానర్ ఏర్పడింది. అందులో వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్. స్టూడెంట్ నెంబర్ 1 అవుతున్న టైంలో మరి పార్లర్గా నాసిరం శాంతినివాసం అది అవుతుంది, రాజమౌళి గారు వెళ్ళారు. నెక్స్ట్ నాది మనోవిజ్ఞం అవుతుంది కాబట్టి నాకే ఆఫర్ వస్తుంది అనేది ఒక ఆలోచన. అట్లా డిస్కషన్ జరిగి చేద్దాం అనుకున్నారు. అయితే తర్వాత ఏమైందంటే అవి 3 బ్యానర్ల కలయిక స్వప్న సినిమా కాబట్టి దత్ గారు
నెక్స్ట్ అవకాశం మా బ్యానర్ నుంచి ఇద్దాం, తప్పే లేదు. ఇక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చినాం, అక్కడ ఇద్దాం, అక్కడ ఇద్దాం ఉంటుంది కదా, ఆలోచన అది కదా. అవును. మా బ్యానర్లో ఇద్దామని చెప్పి వాళ్ళ బ్యానర్లో చేద్దాం అనుకున్నారు. అందువల్ల ఇది నాకు మిస్ అట్లా. ఇప్పుడు మీరు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఎవరి నుంచి ఫస్ట్ కాల్ వచ్చింది సార్ మీకు? ఈ సినిమా తర్వాత రజాకార్ సినిమా తర్వాత అంటే ఏ విధంగా నెక్స్ట్ సినిమా ఆఫర్ ఏ ప్రొడ్యూసర్ నుంచి? అశ్విని దత్ గారి నుంచి వచ్చి? లేదు, వాళ్ళతో రాలేదు. అంటే నాకు వాళ్ళకు అంత డీప్ ఇదేం లేదు. ఏమయ్యా అంటే అట్లా డైరెక్టర్ టీం లాగా అంతే తప్ప ఏటా ఎలా అని పలకరించేంత ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు దత్ గారు తన బ్యానర్ దత్ గారు చూసుకోవట్లేదు. కాబట్టి అది ఉంటుంది. నాకు వేరే ఒక 2 ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది, పేర్లు ఇప్పుడు వద్దేమో అనిపిస్తుంది. అప్రిషియేషన్ అయితే ఫస్ట్ మా డైరెక్టర్ గారి నుంచే వచ్చింది, రాఘవేంద్రరావు గారి నుంచే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నీకు చాలా మంచి పేరు వచ్చింది, నాకు గర్వంగా ఉంది అని ఆయనే మాట్లాడారు. తర్వాత మా ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా, మా చిన్న గారు, దేవినేని ప్రసాద్ గారు, మా శోభు గారు, వీళ్ళ అప్రిషియేషన్స్ వచ్చినాయి. బయట ఒక 2 ప్రొడ్యూసర్స్, ఒక ప్రొడ్యూసర్ పెద్ద ఆయన చాలా సీనియర్, ఆయన ఫోన్ చేసి ఇమీడియట్గా క్లబ్కి పిలిచి ఫిల్మర్ క్లబ్ కలుస్తామండి, కలిసి టీ తాగుతాం, మీరు డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, మీ చేతిలో ఏ సబ్జెక్ట్ పెట్టినా మీరు డీల్ చేస్తారని అర్థమైపోయింది అని ఆయన పిలిచి మాట్లాడారు. ఆ మధ్యలో ఒక సూపర్ హిట్ ఇచ్చిన ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన ఆఫీస్కి పిలిపించి మాట్లాడారు. అట్లా పేర్లు వద్దని చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి సినిమాకి వెళ్ళబోతున్నారు సార్? ఆల్రెడీ వర్క్ నడుస్తుందని విన్నాను. వర్క్ నడుస్తుంది అంటే ఇంతవరకు మనం అక్కడ బయట పెట్టలేదు కాబట్టి బయట పెట్టదలుచుకోలేదు. ఇప్పుడే ఒక డిఫరెంట్ ఆలోచనలో ఉన్న కమర్షియల్ సబ్జెక్ట్, ఒక చిన్న బ్యాక్ డ్రాప్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, ఒక చిన్న థాట్ వస్తుంది. అది కూడా మళ్ళీ అది కూడా కొంచెం అంటే ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నట్టుగా. హిస్టరీని ఏమైనా టచ్ చేసే అవకాశం ఉందా? హిస్టరీకి సంబంధం ఆ కథ ఉంది వేరే, ముందు ఇది అవ్వచ్చు, అది అవుద్దా చెప్పలేము, కానీ ఇది అవుద్ది అనుకుంటున్నాను. నేను ఇది కావాలని ఆలోచనలో ఉన్నాను, నా ఇష్టంగా అయితే ఉన్నా. ఒకటే హిస్టరీ అంటే నన్ను ఏదో హిస్టరీ లెక్చర్ అని చేస్తారు. అలా కాకుండా నాకు కొంచెం ఇదైతే బాగున్నాయి. ఇది కొంచెం ఏంటంటే సబ్జెక్ట్ కూడా కొంచెం మోడర్న్గా ఉంటుంది. అదర్ కంట్రీలో ఇండియాలో ఉండదు, అసలు అదర్ కంట్రీలో ఉంటుంది. మొత్తం కొంచెం చూడడానికి స్టైలిష్ ఉంటుంది. అంటే మేకింగ్ ఇదంతా పక్క రాగా ఉంటుంది కదా, ఆ మేకింగ్ అంతా కొంచెం స్టైలిష్ ఉంటుంది. అందుకే వేరియేషన్ నా వర్క్ వేరియేషన్ కనిపిస్తుంది. వర్క్ వేరియేషన్ కనిపించాలి కూడా కొన్ని సందర్భాల్లో, ఒకే మూసలో కాకుండా కనిపిస్తుంది. కాబట్టి నాకు అదైతేనే బాగుంటుంది. ఎవరు ఉండొచ్చు దీంట్లో ఆర్టిస్టులు? అప్పుడే ఎలా చెప్పగలం, అంతే అంటారా? అది సీక్రెట్. కష్టం సీక్రెట్ కాదు కానీ కొంచెం కష్టం. అన్నీ ప్రాక్టికలైజ్ అవ్వడానికి అన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ మన ముందే జరుగుతున్నట్టు ఉంటుంది. జరిగినప్పుడు కానీ ఫైనలైజ్ అయ్యేంత వరకు ఏది మనం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేము కూడా. ఎగ్జాక్ట్లీ ఏ టైంలో ఎలాంటి నా సందర్భం. ఫ్రెండ్స్ కొందరివి రేపు మార్నింగ్ సినిమా పూజ, మనం రేపు మార్నింగ్ కలుద్దాము అనుకొని ఎవరి రూమ్లో కాలికి వెళ్ళిపోయి మార్నింగ్ వస్తే ఏమీ లేకుండా ఉన్న రోజులు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నా ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్. కాబట్టి సార్ మీరు చేసిన సీరియల్స్ ఇప్పుడు దీనికి టెలివిజన్ వర్క్ చేసే సంవత్సరాలు చేశారు కదా, మరి వాళ్ళకందరికీ ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, ఓటీటీ యాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు మిమ్మల్ని మాకు చేసి పెట్టండి, మీరు మాకు ఇన్ని రోజులు చేశారు కదా, మాకు కూడా చేసి పెట్టండి అని? అవకాశాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు యూజ్ చేసుకుందాం. హోల్డ్ చేసి పెట్టారా? అంటే రిలేషన్స్ ఎక్కడికి పోవు కదా, మనం వర్క్ ఎక్కడికి పోదు. నాకు కొంచెం బిగ్ స్క్రీన్ మీదనే వెళ్ళాలని ఉంది. హోల్డ్ చేసి అది ఉన్నాయి, ఈటీవీ బిన్ కానీ, జీ కానీ, మనకి హాట్ స్టార్ కానీ. మన రిలేషన్స్ మనకు అంటే మన ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ముందు నుంచి కలిసి వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే మన వర్క్ తెలిసిన వాళ్ళు కానీ, మన మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది కావాలనుకున్నప్పుడు అటు వెళ్దాం. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చేస్తే ఆ కిక్ వేరు. కిక్ వేరు, అది 70 mm స్క్రీన్ పైన కిక్ వేరు, అది ఆ కిక్ వేరు. అది నువ్వు 2 సంవత్సరాల సినిమా ఇష్టమే లేదు నాకు. స్వతహాగా నాకు కూడా ఏదో పరిగెత్తి ఇచ్చారు. ఒకసారి మా గురుగారు లాగా 100 సినిమాలు తీశారని లేదు అసలు. నా జీవితకాలంలో 4 సినిమాలు చేస్తే చాలు పర్ఫెక్ట్గా. ఈ 4 చెప్పుకుంటూ ఉండాలి, అంతకైతే నిలబడిపోవాలి. సార్ నాకు ఒకటి బాగా చాలా రోజుల నుంచి కొడుతుంది, ప్రేక్షకులు కూడా చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా.
ఇప్పుడు టెలివిజన్లో ఈ పర్టికులర్ ఛానల్స్ గురించి నేను అడగట్లేదు, అన్ని ఛానల్స్ అడుగుతున్నాను. కానీ మన దగ్గర ఆర్టిస్టులను మానేసి బయట నుంచి వెళ్ళే ఆర్టిస్టులను కన్నడ వాళ్ళను బాంబే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు, మన దగ్గర లేరా? అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు లేదు అనడానికి లేదు, ఉన్నారు అనడానికి లేదు. ఎలా అంటే ఆర్టిస్టులు ఉంటారు, బట్ ప్రొడక్షన్ హౌస్కి కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు, ఛానల్కి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర లేక కాదు కదా అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చి కల్కిలో పెట్టింది. ఆ క్యారెక్టర్కి ఆయన అవసరం. కాకపోతే టీవీకి కూడా ఏమవుతుందంటే జనాలు కొత్త ఫేస్లను కోరుకుంటున్నారు. గతంలోనేమో రావు గోపాలరావు గారు చేస్తే భలే ఉంటుందని విలన్ క్యారెక్టర్ రావు గోపాలరావు గారినే చూసేవాళ్ళు. ఇంకొకరు కొత్త వ్యక్తిని విలన్గా పెట్టామంటే రావు గోపాలరావు గారు అయితే బాగురా అనుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏమైందంటే ఆ క్యారెక్టరు ఎంత కొత్తగా ఉంటే ఆ కొత్త క్యారెక్టర్ లాగా చూస్తున్నారు. ఉదాహరణకు చంద్రముఖి అని ఒక క్యారెక్టర్ ఉంది. చంద్రముఖిగా ఒక అమ్మాయి చేసింది అనుకోండి, ఈ సీరియల్ ఏంటి 2-3 ఏళ్ళు నడుస్తుంది. సో మనసులో చంద్రముఖి కనిపిస్తుంది జనాలకు. ఈ చంద్రముఖి వచ్చేసి ఇంకొక వైశాలి అంటే వైశాలి ఇంకో కొత్తగా కావాలి. అట్లా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే బెంగళూరు నుంచి రావడానికి రీజన్ ఏంటంటే బెంగళూరులో స్టేజ్ ఎక్కువ. బెంగళూరులో ఉన్న గొప్పతనం ఏంటంటే స్టేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి వెళ్తామో కాలేజీకి వెళ్ళి వెళ్తామో వాళ్ళ దగ్గర డ్రామాలకు వెళ్తారు, స్టేజ్కి వెళ్తారు. వాళ్ళకి యాక్టింగ్ చిన్నప్పటి నుంచే ఒక బ్యాచ్ తయారవుతుంటుంది, అట్లా చదువు నేర్చుకున్నట్టే. ఆ కల్చర్ అక్కడ బాగుంది. దానివల్ల ఎక్కువ ఆర్టిస్టులు అక్కడ మనకి ఈజీగా దొరుకుతారు. మన దగ్గరనేమో అంటే ఇప్పుడు యూట్యూబ్లు సోషల్ మీడియా వచ్చినాక బయటకు వస్తున్నారు, కానీ పాపం ఎక్కడో ఊర్లో ఉన్నవాడు వాడు ఎలా హైదరాబాద్కి వచ్చి యాక్ట్ చేయాలో తెలిసేది కాదు. వాళ్ళకి అది కాదు, వాళ్ళకి డ్రామా ఉంది డైరెక్ట్గా తెలుస్తారు. ఏజెన్సీలు ఉన్నాయి అక్కడ. ఒక ఏజెన్సీ ఫోన్ చేసి మాకు సో క్యారెక్టర్ కావాలంటే వాళ్ళు 10 పంపిస్తారు ఫొటోస్. మన దగ్గర ఎవరిని అడగాలి? అప్రోచ్ అయితే కూడా అప్రోచ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఇవ్వని సందర్భాలు మన దగ్గర అలా ఏముండదు. నేనైతే మెయిల్ ఐడియా పెట్టాను, అది చాలాసార్లు అనకూడదు, కానీ ఒక్కటి మ్యాచ్ అయ్యే ఫోటోలు వచ్చేవి కావు. ఓకే, అర్థమైందా? ఒకటి మ్యాచ్ అయ్యే ఫోటోలు వచ్చేవి కావు. బట్ అయినా కూడా నేను ఎక్కువ లోకల్ అమ్మాయిలనే, ఇప్పుడు అదే కలవారి కోడళ్ళు ఉంది, అందులో లోకల్ అమ్మాయినే, మన సురేందర్ రెడ్డి గారి మరదలు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి మరదలు. నేను ఇంట్రడ్యూస్ చేసినాక వాళ్ళ మరదలని తెలియదు నాకు. ఒక స్కెడ్యూల్ అయిపోయినాక చెప్పింది ఆ అమ్మాయి. అండ్ నేను తెలుగు అమ్మాయిల్ని, అలాగని కన్నడ అమ్మాయిల్ని నేను చాలామందిని ఎంకరేజ్ చేశాను, కన్నడ ఆర్టిస్టులు కూడా. అటు ఇటు మనం క్యారెక్టర్ని దృష్టితో పెట్టుకొని ఆలోచిస్తాం. ప్రొడక్షన్ హౌస్కి, ఛానల్కి కొన్ని కోరికలు ఉంటాయి. ఛానల్ ఏంటంటే వాళ్ళే కావాలి వీళ్ళే కావాలి. ఇంకోటి ఛానల్కి నప్ప చెప్పాల్సిన అవసరం ఉంది ప్రొడ్యూసర్కి. సో వాళ్ళకి ఎవరు నస్తారంటే 10 రకాల ఆప్షన్స్ పెట్టాలి. 10 రకాల ఆప్షన్స్ ఒకే దగ్గర నుంచి దొరకడం కష్టం. 4 లాంగ్వేజ్లు ఉన్నాయి సార్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ. తెలుగు సినిమా నడుస్తుంది. తెలుగు సినిమా నడుస్తుంటే మీరే డైరెక్టర్ ఉన్నారు, మీ సినిమా నడుస్తుంది. వేరే వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చినప్పుడు ఈ తెలుగు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, దీనివల్ల జరిగే వర్క్ పైన ఎఫెక్ట్ పడడం కానీ చాలా జరుగుతుందని విన్నాను. తెలుగులో ఎప్పుడు జరగలేదు. అదర్ లాంగ్వేజ్ గురించి నాకు తెలియదు, కానీ తెలుగులో ఇక్కడ మన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ చేయకపోవడం అనేది జరగలేదు. చాలా బాగా అలా రెస్పెక్ట్ చేయకపోతే ప్రకాష్ రాజ్ అనేవాడు ఇక్కడ ఉండేవాడు కాదు. బయట నుంచి ఇప్పుడు బాబిడియోలు తెలుగు ఇండస్ట్రీలో ఎంత బాగా చేస్తున్నాడు, బయట ఎంతమంది వస్తున్నారు, అసలు ఆ పరిస్థితి తెలియదు. అయితే ఏంటంటే ఎప్పుడైతే నాకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు వస్తుంది, నేను చేయగలను అని అనుకుంటాను, అది ఎవరో బయట అతనికి వచ్చిందో, బయట లాంగ్వేజ్ అతను పిలిపించి నేర్పించి భాష నేర్పి రూమ్ ఇచ్చి అది చేశారో, అప్పుడు నాకు ఒక బాధ అనిపిస్తుంది. ఆ బాధ నేను మన గుంపులో చెప్తా తప్ప ఈ బాధతో ఆ నెల్లి తిట్టడం, ఆ నెల్లి గొడవపడడం మన దగ్గర జరగలేదు, జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అంత రెస్పెక్ట్ లేని వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు. అంత రెస్పెక్ట్ అసలు తెలుగు వాళ్ళకు ఉన్న రోగమే అది, బయట వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. బయట భాషను రిసీవ్ చేసుకుంటారు, బయట మనుషులు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళతో బాగుంటారు. మనం కొంచెం తగ్గైనా సరే ఆ ఎదురు వాళ్ళతో బాగుంటారు. అలా లేకపోతే తెలుగు డే బై డే వెనక్కి లేదు కాదు. అట్లా సార్ ఇప్పుడు ఒక సంవత్సరానికి 100 సినిమాలు వెళ్ళినాయి అనుకోండి. ఇప్పుడంటే ఒకప్పట్లాగా 100 రోజులు 50 రోజుల రోజైపోయింది. 3 రోజుల సినిమానే ఇప్పుడు. ఫ్రైడే, సాటర్డే, సండే రోజు ఫ్రైడే ఆడలేదా సినిమా అయిపోయినట్టే. ఇలా అయిపోయింది ఈ రోజుల్లో. కాకపోతే ఈ సందర్భంలో సంవత్సరానికి 100 సినిమాలు వస్తున్నా దీంట్లో 90% ఎగిరిపోతున్నాయి సినిమాలు. ఓన్లీ 10%
ఆ 3 రోజులు ఆడగలుగుతున్నాయి. ఎందుకు రీజన్ దేంట్లో లోపం ఇది? డైరెక్షన్ లోపం అంటారా? లేకుంటే ఆర్టిస్ట్ లోపమా? లేకుంటే ఎంచుకునే స్టోరీస్ లోపమా? రిలీజ్ చేసే విధానం తప్ప? మార్కెటింగ్ స్ట్రాటజీ లేకనా? నిజంగా చెప్పాలంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పగలను లేదో కానీ దీని గురించి డిస్కస్ చేయాలంటే ఒక బుక్ రాయాల్సి వస్తుంది. ఒక బుక్కే రాయాల్సి వస్తుంది. ఆటోమేటిక్. ఎందుకంటే ఒక దగ్గర సమస్య కాదు ఇక్కడ. ఒక కంటెంట్ నుంచి స్టార్ట్ అయితే ఒక కంటెంట్ తీసుకున్న కంటెంట్కి రైటర్గా మంచి కంటెంట్ తీసుకుంటే డైరెక్టర్గా న్యాయం చేయగలగాలి. డైరెక్టర్గా న్యాయం చేయాలనుకుంటే అది కరెక్ట్గా తెర మీద పెట్టడానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కావాలి. తెర మీద పెట్టగలిగిన ప్రొడ్యూసర్ వచ్చినా కూడా థియేటర్లో ఆడిపించగల కెపాసిటీ ఉండాలి. థియేటర్లో ఆడించగల కెపాసిటీ ఉన్నా కూడా ప్రమోషన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ప్రమోషన్ చేసుకున్న 1 వీక్ అయినా జనాలకు రీచ్ అవ్వకపోతే 2వ వారమైనా నిలబెట్టగల కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ దాటుకుని ముందుకెళ్తేనే సినిమా వెళ్తాం. ఒకటి కాదు ఇది. సో గతంలో ఏంటంటే సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్. 100 రోజులు ఆడిన రోజులు ఏంటంటే సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్. ఇంకోటి థియేటర్స్ తక్కువ మీన్స్ మల్టీప్లెక్స్ లేవు. మల్టీప్లెక్స్ ఇప్పుడు నేను సినిమా చూడాలంటే మా ఊరు నుంచి 7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఎవరైనా సైకిల్ మీద తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఎడ్ల బండి మీద వెళ్ళాలి. మా రోజు ఆ టైంలో ఎప్పుడు వెళ్ళాలి? స్కూల్ లేని సండే రోజు వెళ్ళాలి. అంటే వారం రోజులు ఆగాల్సిందే కదా సినిమా. ఫస్ట్ వారం ఆగాల్సిందే కదా. ఫస్ట్ వారం ఆగిపోయింది సినిమా. సో థియేటర్ నడిపించే వాళ్ళకు కూడా రేపు ఆదివారం సెలవులు వస్తాయి కాబట్టి జనాలు వస్తారు. ఆ తర్వాత సో పండగ వస్తుంది కాబట్టి జనాలు వస్తారు. అట్లా వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఛార్జెస్ పెరిగిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వారం రోజులు ఆడితే 25 రోజులు ఆడినట్టే, 2 వారాలు ఆడితే 50 రోజులు ఆడినట్టే, 4 వారాలు ఆడితే 100 రోజులు ఆడినట్టే. మారిపోయింది సినిమా దగ్గర. ఇంకోటి ఏంటంటే అప్పుడు మా చిట్యాల్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఓ సంవత్సరం తర్వాత వస్తే అబ్బా పసివాడి ప్రాణం వస్తుందిరా అనుకునే వాళ్ళం. హైదరాబాద్ ఎప్పుడూ రిలీజ్ అయిపోయేది, సంవత్సరం అయిపోయి పసివాడి ప్రాణం వస్తుందిరా చూడాలని ముందు నుంచే డబ్బులు సంపాదించుకొని ఎలా డబ్బులు మనం కూడా పెట్టుకొని మేము జాగ్రత్త పడేవాళ్ళం. పసివాడి ప్రాణం వేస్తాం. మా దగ్గర ఏంటి నెక్స్ట్ సినిమా ఈ సినిమా నడుస్తుంది కదా, నెక్స్ట్ వారం తర్వాత రాబోయే సినిమా పోస్టర్లు వేసి పెట్టేవాళ్ళు పలానా డేట్ నుంచి అని. సో దానికోసం మేము రెడీ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు రిలీజ్ అయితే ఓపెన్ చేస్తుంది కాబట్టి ఒకేసారి ఓపెన్ అయిపోతుంది, బట్ ఒకేసారి చూస్తుంది జనం అన్ని చోట్ల. అట్ ది సేమ్ టైం వన్స్ చూడలేదు, సో వాట్ 2 వీక్స్లోనో 3 వీక్స్లోనో 1 మంత్లోనో ఓటీటీలో వస్తుంది. ఇన్ని రకాల ఆలోచనలు రావడం వల్ల మనకు అలా డేస్ తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప సినిమాకున్న ఇమేజ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడుంది. ఇంకోటి ఏంటంటే మనిషి బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు బిజీ అయిపోయాడు. ఇంతకుముందు ఒక ప్రొఫెషన్లో ఉన్న అతను తన ప్రొఫెషన్ చేసుకొని ఉదాహరణకు ఉదయం 9 గంటలకు బయటికి ఒక టీచర్ అనుకుందాం. ఉదయం 9 గంటలకు స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4 గంటలకు ఇంటికి వచ్చాడంటే 4:30కి అక్కడే ఉండేవాడు, ఒక ఫ్యామిలీతో ఉండేవాడు. మహానికి ఒక అర్థమైన ట్యూషన్ చెప్పుకునేవాడు తనకి. ఇప్పుడు అలా కాదు. అదే టీచర్ ఏం చేస్తారంటే అవసరమైతే ఏదైనా రియల్ ఎస్టేట్ చేద్దామా, మార్నింగ్ 9కి స్కూల్కి వెళ్ళాలి కదా, 8:30 లోపు ఏమైనా 2-3 సైట్లు చూసుకుని రావచ్చా, సాయంత్రం పూర్తి ఏదైనా ఒక ఫైనాన్స్ వ్యాపారం. అంటే ఒక టీచర్ని నేను అనడం కాదు, ఒక పని చేసే వాళ్ళ ఆలోచన విధానం. మల్టిపుల్ వర్క్ చేస్తున్నారు, చేస్తేనే వర్కౌట్ అయ్యింది. ఖర్చులు కూడా అలా పెరిగిపోయినాయి ఒక సాలరీ మీద. సో మనిషికి పనులు పెరిగిపోయినాయి, పని ఒత్తిడి పెరిగిపోయింది. కాబట్టి దానికోసం వేచి చూసే టైం లేదు. అట్లా కూడా తగ్గిపోయింది. ఇలా రకరకాల దీనివల్ల తగ్గిపోయింది. కానీ ఏది ఏమైనా కూడా సినిమానే. అది లేకపోతే ఈరోజు నిన్న జరిగిన ఈవెంట్ ఉంది, పుష్ప ఈవెంట్. ఎక్కడ బన్నీ, ఎక్కడ బీహార్, ఎక్కడ పాట్నా, కనుచూపు మేరలో జనాలు ఉన్నారు. పాట్నాలో బీభత్సంగా జనాలు. అదే చెప్తున్నాం, కనుచూపు మేరలో జనాలు ఉన్నారు. అది సినిమా క్రేజ్. బన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్తే రారు. బన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ లోపు రారు. బన్నీ వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి అని తెలిసినా రారు. సినిమా హీరో వస్తున్నాడు బన్నీ కాబట్టి. సో సినిమా క్రేజ్ ఎప్పుడు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బన్నీ ఒక సినిమా వస్తుంది కాబట్టి అక్కడికి వచ్చింది. కానీ వీళ్ళిద్దరు మాటలు మొన్న ఒక ఇంటర్వ్యూలో బన్నీ గారి నోటు విన్నాను నేను. దీన్ని నేషనల్ అవార్డు తీసుకెళ్ళాలి, నేషనల్ అవార్డు రావాలి అని చెప్పి తను అనుకోవడం, తిను అనుకోవడం ఇద్దరు. అసలు దీంట్లో చేసిన వాడిది గొప్పతనమా, చేయించినోడిది గొప్పతనమా? ఇద్దరిది గొప్పతనం అండి. ఇప్పుడు అదేమంటారు, గింజ ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్తాం.
గింజ ముందా చెట్టు ముందా అంటే గింజలేంది చెట్టు మరవదు, చెట్టు పెరగంది ఫ్రూట్ రాంది మళ్ళీ గింజ రాదు. ఇక్కడ అంతే, ఒక కంటెంట్ అనేది క్రియేట్ అవ్వండి. అసలు ఈ సినిమానే లేదు, పుష్పనే లేదు. అర్థమైందా? కంటెంట్ క్రియేట్ చేయకపోతే సినిమానే లేదు. బన్నీలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దీనికే కట్టుబడి ఉండి నరనరాన పుష్పరాజుని పట్టించుకొని మర్చిపోయి ఇంట్లో నడిచినప్పుడు ఇలా నడిచేవాడేమో తెలీదు చేసి అంత దీక్షతో చేయడం వల్ల నిలబడింది. ఆల్మోస్ట్ 4 years ఇప్పుడు. అదే చెప్తున్నాను, 4 years. మామూలుగా చెప్పాలంటే 4 years అండి. సంవత్సరానికి 2 సినిమాలు వేసుకోండి. బన్నీకి పుష్పకు అంత అమౌంట్, ఇంకో సినిమా కూడా అంతే అమౌంట్గా మారదు కదా. అంతేగా. మరి 4 సంవత్సరాలు 4 రోజులు 8 సినిమాలు 8 బడ్జెట్లు ఎంత అవుతాయి? ఆ విధంగా ఆలోచించుకుంటే ఎందుకు పోనీ అంత కాకపోయినా ఆ సినిమా ₹1 అనుకుందాం, కాదు కానీ చెప్తున్నా ₹1 అనుకుందాం, 8 కోట్లు కావాలి, ఇది 1 కోటి అయిద్దిగా. అంతేగా. పోనీ 8 ఆ విధంగా ఆలోచించలేదు కదా హీరో కూడా. అందుకని ఇక్కడ ఒకటండి, ఇంకోటి కెమెరా వర్క్ కావచ్చు, ఈ సినిమా అనేది నా వల్లనే ఆడింది అని చెప్పుకోవడం నా దృష్టిలో మూర్ఖత్వం. ఓకే, నా దృష్టిలో మూర్ఖత్వం. ప్రతి అతను సుకుమార్ గారు ఉన్నారండి, నాకు నచ్చిన డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ గారు. అతను డైరెక్టర్ గారు, నా దృష్టిలో క్రియేటర్. నాకు తెలిసి క్రియేటర్ ఎవరంటే టాలీవుడ్లో సుకుమార్ గారు. అంత ఇష్టం. కానీ అదే సినిమాని ఈ మధ్యలో వచ్చి ఒక కొత్త హీరోతో చేయమని చెప్పండి, చేయలేరు. అదే సినిమాని మామూలు టీవీ సీరియల్ కెమెరామెన్ పెట్టుకొని చేయమని చెప్పండి, చేయలేరు. సో దాని దగ్గర కెమెరామెన్ కావాలి కదా, దాని దగ్గర సెట్స్ కావాలి కదా, ఆ లోకంలోకి తీసుకెళ్ళగలిగారు కదా. సో కాబట్టి ఏంటంటే ఈ టెక్నీషియన్స్ అందరూ, ఆర్టిస్టులు అందరూ కలిస్తేనే సినిమా తప్ప నా ఒక్కడి వల్లనే, నీ క్రాఫ్ట్కి నీ ఒకటి వల్ల, ఓహో క్రాఫ్ట్కి ఒకటి, నీ క్రాఫ్ట్కి నీ ఒకటి వల్ల, అది నేను ఒప్పుకుంటా. బట్ సినిమా మొత్తానికి నీ ఒకటి వల్ల కాదు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అన్ని డబ్బులు పెట్టారు, ఏమాత్రం మిస్ఫేర్ అయితే ఏంటి ఒకసారి ఆలోచించండి. కొలాప్స్ అంతే. ఇండస్ట్రీలో ఇంకొకరు ధైర్యం చేయరు, ఇంకో ప్రొడ్యూసర్ కూడా ధైర్యం చేయరు, మళ్ళీ చేయరు అట్లా. కాబట్టి ఏంటంటే ఇది ఎవరి గొప్పతనం లేదండి, ఎవరి గొప్పతనం అనుకోకూడదు అసలు. అంటే స్టోరీ క్రియేట్ చేయడం కూడా గొప్పతనం కాదు, అదే డైరెక్టర్ గొప్పతనం కూడా కాదంటారా? అదే సీడ్ గొప్పతనమే. తర్వాత ఫ్రూట్ ఇవ్వకపోతే మొక్కని తిడతారు, నరికి పడేస్తారు కదా. మొక్క జీవితాన్ని పోతుంది కదా. ఫ్రూట్ ఇవ్వలేదు మొక్క, సీడ్ నువ్వు వేసావు గొప్పోడివి, మొక్క మంచి ఫ్రూట్ ఇవ్వలేదు, మొక్క నరికి పడేస్తాయి. ఈ వేస్ట్ అయ్యేది వరకు ఆకులు పెరిగింది తప్ప ఏం లేదు, ఆకారం పెరిగింది తప్ప ఏదో పెర్ఫామ్ చేయట్లేదు అంటే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఎవరైనా ఏంటి. ఇంకోటి సార్, ఈ మధ్యలో రోజుకు 2 ప్రీ రిలీజ్ కానీ, ప్రసాద్ ల్యాబ్, త్రిబుల్ రకరకాల బిజీగా ఉంటాయి. ప్రీ షోస్ కానీ, ట్రైలర్ లాంచ్లు కానీ, ప్రెస్ మీట్లు కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కంపల్సరీ వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ దీంట్లో గెస్టులు రావట్లేదని చెప్పేసి మొన్న ఒక ఆర్టిస్ట్ హీరో ఆయన బాధపడ్డము. దిల్ రాజు గారు వచ్చి ఎవరే ఎందుకు వస్తారు, వాళ్ళకి పని లేదా అంటే కంపల్సరీ గెస్టులు రావాలా? అది గెస్ట్ రావాలని మీడియా చెప్పాలి, నేను కాదు. అంటే ఇప్పుడు మేమేం చేస్తాము, మీరెవరో మాకు తెలియదు, మిమ్మల్ని ఒక స్క్రీన్ పైన మేము ఫస్ట్ పేజ్లో పెట్టాలన్నా, సిరో పోస్టర్లో పెట్టాలన్నా సరే, ఒక థంబ్నెయిల్లో పెట్టాలన్నా సరే, మినిమం ఉండాలి. అదే చెప్తున్నా, జనాలు గుర్తుపట్టేంత వరకు మినిమం ఉండాలి. మిమ్మల్ని సడన్గా తీసుకొచ్చి పెడితే మాకు యూస్ రావు. మేము మీ అక్కడ వచ్చి చెయ్యాలంటే 2 గంటలు మీకోసం అక్కడ ఉండాలి. అది అయిపోయిందా, మా ఎడిటర్ వచ్చిన తర్వాత 2 గంటలు చేయాలి, గంట సేపు చేయాలి. 2 గంటలు రష్ వచ్చిందంటే 4 గంటలు 5 గంటల టైం పడుతుంది. ఎస్సీఓ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, వీటన్నిటి వర్క్ ఉంటుంది. మళ్ళీ హాఫ్ డే వర్క్ చేయాలి. మేము వర్క్ చేసిన తర్వాత 50 వ్యూస్ 100 వ్యూస్ వచ్చినాయి అనుకో, ఇంకోసారి పిలిస్తే కూడా మేము రాము. దాని బదులు వేరే వర్క్ చూసుకుంటాం కదా. మా స్టాఫ్ ఎందుకు వస్తాయండి? 50 వ్యూస్ ఎందుకు వస్తాయి? ఎవరు చూస్తారు? జనాలు 50 మందే చూస్తారు. ఎందుకంటే ఇది నుంచి మాట్లాడితే మేబీ కాంట్రవర్సీ అయిద్దేమో, కాంట్రవర్సీ కావాలని లేదు. అమరన్ సినిమా హిట్టా ఫట్టా? అమరన్ అంత పెద్దగా ఏం నడవలేదు, మంచి హిట్. ఈ మధ్యలో హిట్ అయిన సినిమా ఏంటి మీ దృష్టిలో? మన భాషలో కాంది, ఈ మధ్యకాలంలో బాగా ఆడిన సినిమా ఆల్మోస్ట్ అమరనే. అతను ఎంతమందికి తెలుసు? శివకార్తికేయన్ తెలుగులో చాలా సినిమాలు వచ్చినాయి కదా. ఇంత ఏం వచ్చినాయి సార్? ఒకటే వచ్చింది. నాగార్జున గారితో ఒక సినిమా చేసిండు అప్పట్లో, ఒక సినిమా వచ్చింది. మనము అలా ఎడిక్ట్ అయిపోయాం. జనం కానీ మీడియా కానీ
ఇప్పుడు ఆ దారిలో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరు పట్టించుకోరు, ఎవరో ఒకరే పలానా అతను అనుకోవచ్చు. సుకుమార్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, 20 మంది వస్తారు. సో జనం ఒక ఇమేజ్ ఉన్న వారిని ఇష్టపడతారు, మీడియా దాన్ని క్యాష్ చేసుకుంటారు. రైట్. మీడియా దాన్ని క్యాష్ చేసుకుంటారు. అయితే ఇంకో కోణం కూడా ఉంది. చెప్పండి. TV9 పెట్టినప్పుడు ఎవరు చూస్తారులే, పొలిటికల్ న్యూస్ ఎవరు చూస్తారు అసలు అనుకున్నారు. నా ఫ్రెండ్స్ కొందరు అప్పుడు ఆ మీటింగ్స్ కొన్ని నేను అటెండ్ అయ్యా. ఛానల్ పెడుతున్న టైంలో నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా అటెండ్ అవ్వడం, నేను ఇక్కడ ఈ మీడియా ఆ మీడియా రెండిట్లో ఉండడం అనుకున్నాను. తర్వాత TV9 ఫస్ట్ టెలికాస్ట్ 4 గంటల టైంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈవినింగ్. అప్పుడు అందరం చూసాం. అప్పుడు డిస్కషన్స్ ఏంటంటే మంచి హైప్ చేశారు. ఎంత హైప్ చేసినా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చూస్తున్నాను. TV9 రాకముందు టీవీ సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ, ఈ ముఖాలు. TV9 వచ్చిన తర్వాత అక్కడి నుంచి నిదానంగా ఒక్కొక్క న్యూస్ ఛానల్స్ వస్తున్నప్పుడు పొలిటికల్ సెలబ్రిటీ, రైట్, ఇంకో రంగంలో సెలబ్రిటీ, ఇంకొక రంగంలో సెలబ్రిటీ. అలా కూడా ఊరికనే పొలిటికల్ సెలబ్రిటీని ఎదురుగా పెడితే చూడరు. దీన్ని ఏదో హైప్ చేసి దానికి ఏదో జిమ్మిక్కులు చేసి చూపిస్తే చూస్తారు. రైట్. ఆ ఓపిక ఇప్పుడు జనాల్లో తగ్గిపోయింది, మీడియాలో తగ్గిపోయింది. మీడియాకి ఏంటంటే కెమెరా పట్టుకొని వెళ్ళగానే చిరంజీవి గారు కనిపిస్తే అమ్మ అందరూ మీరు 100 మంది ఉంటారు అక్కడ. వచ్చిన సినిమా అంటే దానికి మీకు క్రియేట్ చేయాలనిపించదు, వాళ్ళకు క్రియేట్ చేయడానికి డబ్బులు ఉండవు. ఏదో కొత్తదనాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళకి డబ్బులు, ఎందుకంటే అప్పుడు సినిమా అయిపోయే టైంకి వాళ్ళకి సరిపోద్ది, మొత్తం కిందకి వచ్చేస్తుంది, నాకేసి ఉంటారు అప్పటికి చుట్టూ ఉన్న వాళ్ళంతా. సో దీని మధ్యన ఏమైపోతుందంటే సినిమా చచ్చిపోతుంది అంతే తప్ప జనానికి వెళ్ళిపోయింది అనుకోండి. మన నచ్చుతుంది మొన్న అది ఉంది, కమిటీ కుర్రాళ్ళు ఉంది, ఎవరండి సెలబ్రిటీ ఉన్న వాళ్ళు అందులో? సినిమా ఏ రేంజ్లో ఆడింది? బాగా ఆడింది. మరి మీరు అన్నట్టు పోస్టర్ చూసి వెళ్ళాలిగా, ఇష్టంతో వెళ్ళాలిగా. నిహారిక గారిని చూసి జనం వస్తారండి మార్కెటింగ్కి? 15 కోట్లు ఖర్చు పెట్టింది. అది మీడియాకి, అంటే మీడియాకి మీన్స్ మీడియా రావడానికి మొత్తము అదే చెప్తున్నా. అది ఓకే, నేను అనేది మీడియా రావడానికి, మీడియా రిసీవ్ చేసుకోవడానికి నిహారిక కొనిదలా కనిపించింది. సినిమాకి ఎవరున్నారు? గెస్ట్లో కంటెంట్. సో జనానికి కంటెంట్ చాలుగా, జనానికి కంటెంట్ చాలు. ఈ కంటెంట్తో ఒక సినిమాని మీడియా ప్రజెంట్ చేస్తే ఈ సినిమాని చూస్తారు. కానీ మీరు మధ్యలో ఒక దగ్గర జంప్ అయిపోయారు సార్. కార్తికేయ దగ్గర అదే చెప్పాను, కార్తికేయ కాదు శివకార్తికేయన్. అదే చెప్పాను, శివకార్తికేయన్ అనే అతను ఎంతమందికి తెలుసు అండి? సినిమా ఏడుస్తున్నారు ఈరోజు, లేడీస్ వెళ్ళి చూసి సినిమా ఏడుస్తున్నారు. సినిమా మీరు ఫ్లాప్ ఏం కాదండి, సినిమా హిట్ సినిమా. మరి శివకార్తికేయన్ ఎవరు తెలియదు కదా. శివకార్తికేయన్ మన దగ్గర ఇక్కడ ప్రభాస్ గారు కానీ, బన్నీ గారు కానీ ఇంకెవరు కాదు కదా. మరి చూశారు అంటే జనం రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ సమస్యలు ఏంటంటే, ఇక్కడ ఒక హంబక్ క్రియేట్ చేయడానికి, ఒక స్టేజ్ షో అంటే ఉండడానికి ఆ కలర్ఫుల్ లేకపోవడమే, అంతే, ఏం లేదు. మొన్న జరిగిన విషయానికి వస్తే ఇది వేరే టాపిక్, ఇంకా దాటేసాం. ఈ టాపిక్ వస్తే ఏంటంటే, ఆయనేమో ఎవరు గెస్టులు రారు, మీరేమో గెస్టులు అని మమ్మల్ని చంపుతారు, కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. దిల్ రాజు గారు వచ్చి ఎందుకు వస్తారయ్యా, ఎవడి బిజినెస్ వాడిది, ఎవడి షాప్ వాడిది, ఎవడి దుకాణం వాడిది అని చెప్పేసి. నా దృష్టిలో ఇద్దరు కరెక్టే, ఇద్దరు 100% కరెక్ట్, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఇతను అప్కమింగ్ స్టేజ్లో ఉన్నారు. అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీలాంటి మీడియా ఏం చేస్తుందంటే, మీ మీడియా అందరు రావాలి అంటే ఎవరో వస్తున్నా, ఒక సెలబ్రిటీ వస్తున్నారని చెప్పాలి. ఆ సెలబ్రిటీ వచ్చి ఈ హీరో చాలా బాగా చేశాడు, నాతో పాటు అక్కడిక్కడ అని చేశాడు అని ఒక మాట చెప్పాలి. అట్ ది సేమ్ టైం అదే సెలబ్రిటీ ఈ సినిమా చాలా బాగుంటుంది నో డౌట్ అని చెప్పాలి. అది చేసేటోడు ఎంత చెప్పినా కూడా ఎక్కదు మనకు. మేము అట్లా చేసినాం ఇట్లా చేసినామంటే వినేటోడికి ఎక్కదు, చెప్పేటోడికి కూడా నేను డబ్బా కొట్టుకుంటూనే అనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే అతని ఫ్రస్ట్రేషన్. ఇంకోటి ఏంటి, అతను ఈరోజు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినాడు కాదు, ఆల్రెడీ సినిమాలు చేసి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు, పెద్ద సినిమాలు చేశాడు, పెద్ద డైరెక్టర్లతో చేశాడు. నోన్ పర్సన్ కాదు. కానీ నోన్ పర్సన్ కాకపోయినా ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను ఒక ఆర్టిస్ట్గా సినిమా చేస్తున్నా, ఒక టెక్నీషియన్గా సినిమా చేస్తున్నా, ఒక పెద్ద సినిమా. అప్పుడు ఏంటంటే అందరూ నన్ను యాటా అని మాట్లాడతారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటే ఫ్యామిలీలో ఉంటాం మనం అందరం. ఈ సినిమా అయిపోయిన తర్వాత
ఓ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నేను ఇట్లా సినిమా చేస్తున్నప్పుడు సార్ నేను ఇట్లా సినిమా చేస్తున్నట్టు ఆల్ ది బెస్ట్ అంతే ఉంటుంది తప్ప ఆ ఫ్యామిలీ ఇప్పటికి రాదు. రైట్, ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఉంటుంది. అంటే మనం ఫ్లైట్లో వెళ్తుంటే కింద మబ్బులు కనిపిస్తాయి, అవును, చాలా బాగుంటాయి, మంచి ఫోమ్ బెడ్స్ లాగా ఉంటాయి, కాసేపు ఇటు దిగి పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ మన దగ్గర మబ్బులకు దగ్గర ఉన్నాం కదా, ఇక్కడి నుంచి అయితే అందదు. బట్ ఆల్రెడీ మనం ఫ్లైట్ ఎక్కినాం, ఆల్రెడీ మబ్బులు దూకాడ పడుకుందాం అనిపిస్తుంది, దూకినాం అనుకో కింద పడతాం, అంతేగా, పోతాం, ప్రాణాలు పోతాయి. ఇక్కడ అంతే, కనిపించే మబ్బులే తప్ప ఇది సినిమా ఉన్నంతవరకు ఫ్యామిలీ ఎవరు రారు. కాబట్టి అతను ఫ్రస్ట్రేట్ అవ్వడంలో అర్థం ఉంది, లేదు కూడా. అర్థం చేసుకోవాలి, ఇక్కడ సమస్యను అర్థం చేసుకోవాలి. ఇది రాజుగారు చెప్పినట్టు, రాజుగారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఉదాహరణకు రాజుగారే ఉన్నారు, ఓ 10 సినిమాలు లూప్ లైన్లో ఉంటాయి, 10 మంది డైరెక్టర్లు, 10 మంది హీరోలు, డబ్బులు, జనాలు, ఇవన్నిటిని వదిలేసి మీకోసం ఎప్పుడో నా సినిమాలో 10వ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారని రావాలనే ఆలోచన ఆయనకు రావచ్చు, రాకపోవచ్చు. రావాలి అంటే ఏదో రిలేషన్ ఉండాలి, ఎంతో దగ్గర అయి ఉండాలి, ఆయనకి ఏదో నచ్చి ఉండాలి. అట్లా నిజంగా కూడా అలా ఎవరు రాలేరు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, ఇక్కడ రెండు కరెక్టే. బట్ సమాజం ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్లైట్ క్లౌడ్స్ అలానే ఉంటుంది. మనమే రియాలిటీ మీద ఉండాలి అంతే. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే కొంతమంది డైరెక్టర్స్ స్ట్రగుల్స్ పడుతుంటారు, బాగానే ఉంటుంది. కాకపోతే ఒక సినిమా చేయాలని చెప్పేసి ఒక్కరిని అనమాకుని పట్టుకొని వాడు ఏదో సినిమా చేద్దామని, ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి 50 లక్షలు, ₹1 కోటి పట్టుకొని వస్తాడు. వానికి ఏం చేస్తారు, సినిమా చేద్దామని చేస్తారు, చేసి వాడు బ్యానర్ రిజిస్ట్రేషన్ చేపిస్తారు, అంతా బాగానే ఉంటుంది. ₹1 కోటి పట్టుకొని వస్తాడు, ₹1 కోటి సినిమా అంటారు, ఆ కోటి కాస్త 2 కోట్ల దగ్గరికి వెళ్తుంది. 2 కోట్లు ఇంకో ₹1 కోటి అప్పు చేస్తాడు. ఈ స్టోరీ 2 కోట్ల వరకు అవుతుంది. దాన్ని థియేటర్ దగ్గర తీసుకెళ్ళాలంటే మళ్ళీ ₹1.5 కోటి, ₹2 కోట్ల అవుతుంది. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియక, దాని గురించి తెలియక, ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియక, ఎగ్జిక్యూటర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక రోడ్న పడ్డాలి ఎంతోమంది ఉన్నారు. అంటే వీళ్ళ ఆశను బట్టా, లేకుంటే వాళ్ళ అత్యాశను బట్టా, లేదా సినిమా చేద్దామని చెప్పేసి రావడం వలన, లేదండి. ఇక్కడ కూడా ఇది పెద్ద ఇది మళ్ళీ ఇంకో బుక్కే ఇది కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఫైల్ పట్టుకొని తిరిగేవాడికి ఏ చిన్న అవకాశం వచ్చినా దూరిపోదామని ఉంటుంది. ఏళ్ళ తరబడి కథలు రాసుకొని తిరిగి ఆ గడప ఈ గడప ఇతన్ని తిరిగి మంచి అనిపించుకొని, చెడు అనిపించుకొని, ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి ఊరు నుంచి వచ్చేసి అమ్మ నాన్నలకు ఏదో ఆన్సర్ చేయాలని చెప్పి, తనున్న సమాజానికి ఆన్సర్ చేయాలి, తను ఏదో సాధించాలి, ఇన్ని రకాల తిండి తినక, నిద్ర లేక, ఏదో ప్రాబ్లమ్స్లో పడి ఉండి ఉంటాడు. ఇతని పరిస్థితి ఇది. సినిమా చేయాలని వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు పేపర్ న్యూస్లు అవి ఇవి చూసి అది ₹1 కోటిలోనే అయిపోయిందట, ఇది ₹50 50 లక్షల్లోనే అయిపోయిందట అని వింటారు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తామండి, హోటల్కి వెళ్ళిన తర్వాత వాడు బోర్డు పెడతాడు, మెనూ పెడతాడు. మీకు ఇటలీకి వెళ్ళారనుకోండి, ఇటలీలో హోటల్ పెడితే ఆడ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామనుకోండి, సో పిజ్జా ఆర్డర్ చేసామనుకోండి, మాకు ఏమంటాడు, పిజ్జా రేటు ₹100 అనుకుందాం ఉదాహరణకి. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత తిని వచ్చేటప్పుడు అది 180కి వెళ్ళిపోద్ది బిల్లు. దాని రీజన్ ఏంటంటే, పిజ్జాకి అంటాడు ఆడేసింది, పిజ్జా ఇచ్చిన ప్లేట్కి ఒక రేట్ వేస్తారండి, దాంతోపాటు ఇచ్చిన వాటర్కి ఒక రేట్ ఇస్తారండి, దాంతో పాటు ఇచ్చిన సాస్కి ఒకటి వేస్తారండి, మీరు కూర్చున్న ఏసీకి ఒకటి వేస్తారండి. అక్కడ ఇటలీలో చైర్ కూడా రెంటేస్తారండి. కూర్చున్న టేబుల్ చైర్ కూడా, ఆ టేబుల్ మీద ఇంత టైం స్పెండ్ చేసి ఇంత తినండి. బట్ రేట్ ఎంత, దేని పట్టుకొని వెళ్ళాం మనం, ఓన్లీ పిజ్జా మెనూ కార్డు పట్టుకొని వెళ్ళాం. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఒక దోశ తినండి, ₹90 దోశ ఆర్డర్ అనుకోండి, ₹112 ₹115 బిల్లు వస్తుంది. వచ్చేటప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు సార్ అంటాడు, వాడికి ₹20 టిప్ ఇవ్వాల్సి వస్తుంది. బిల్లు ఎందుకు ఉంది, జిఎస్టీ యాడ్ అయింది, మనం అమౌంట్ ఇదే, జిఎస్టీ యాడ్ అయింది, దానికి ₹10 ₹15 యాడ్ అయింది. టిప్పుకి చేయి చాపాడు ఈరోజు, ఆ చేయి చాపాడు ఎంత తక్కువ ఇచ్చినా కూడా మినిమం ₹10 కంటే తక్కువ ఇవ్వలేం కదా, ₹10 అంటే అది ₹25 అక్కడ అయిపోయింది. మరి ₹90గా. సినిమా కూడా అంతే. ఇంకోటి సినిమా ఏంటంటే అంటే, నేను చెప్పేది ఏంటంటే, ₹1 కోటి ఉన్నాయి, ₹2 కోట్లు ఉన్నాయి, మేము సినిమా తీస్తాం సాధిస్తామని ఇండస్ట్రీకి రావద్దు. అర్థమైందా, ఇండస్ట్రీకి రావద్దు. మేము ఎట్లయినా తీస్తామని వస్తే ఫైల్ పట్టుకొని తిరిగేవాడు ఎలాగో తీస్తా అంటున్నాడు కదా, ఒక ట్రై చేద్దామని ఆలోచన వస్తుంది. మోసం చేయాలని ఎవరు అనుకోరండి, ఇతని జీవితం పోగొట్టుకోవాలి ఎందుకు అనుకుంటాడు, ఏమో దాంట్లో ట్రై చేయొచ్చు అనుకుంటాడు. చిన్న నోటు లెక్కలు ఏంటంటే, ఎంత చిన్న సబ్జెక్ట్ తీసుకున్నా మినిమం 30 రోజులు 35 రోజులు షూటింగ్ చేయాలండి, అవును తక్కువది.
అంటే పర్ డే మినిమం 3 lakhs ఖర్చు కంపల్సరీ ఉంటుందండి. 3 లక్షలు తక్కువ. తక్కువ 3 లక్షలు ఉంటుందండి. ఇది చిన్న సినిమా, అంత టీం మొత్తం కలిసి 50 మందితో పెట్టుకున్నా కూడా. అవును. మామూలుగా లెక్కేస్తే మీకు 100 మంది అవుతారు, 50 మంది పెట్టుకున్నా 3 లక్షలు అవుతుందండి. 3 లక్షలు ఇంటూ 30 రోజులు అండి, 90 లక్షలు అక్కడే అయిపోయినాయండి. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండి, థియేటర్ ఛార్జెస్ అండి, క్యూబ్లు అండి, ఎన్ని రోజులు రిలీజ్ చేస్తారు, ఏమి ఉంటాయి కదా, ఎక్కడవుతుంది? సో ఇదంతా అలా అయ్యిద్ది అని రావడమే మూర్ఖత్వం. అట్లా ఇది ఎవరినెవరు మోసం చేసుకోవడం కాదు, చేద్దామనే ఆశ తనకు ఉండడం, చేద్దామనే ఆశ ఇతనికి ఉండడం. ఇప్పుడు మీరు అన్న సినిమా పేరు చెప్పారు, అంటే ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది, నాకు ఇంతకుముందు తెలియదు. 15 కోట్లు ఖర్చు అయింది ఆ అమ్మాయి సినిమాకి, పబ్లిసిటీకి అని. బట్ సినిమాకి 8 కోట్లు పెట్టారండి. అందరూ ఏమనుకుంటారు, సినిమాకి 8 కోట్లు పెట్టి తీశారట్రా అంటారు. కొందరు ఏమనుకుంటారు, ఎవరికో అంత కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు, కొత్త వాళ్ళు, మొత్తం దానికి 8 కోట్లు ఎందుకని చెప్పేవాళ్ళు ఉంటారు. సినిమా కష్టం వేరు ఉంటుంది, వెనక మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో 8 కోట్లే అనుకుందాం. ఆ ప్రమోషన్ ఖర్చు అదే సినిమా కంటే ప్రమోషన్ ఖర్చు. ఈరోజు సినిమా తీయడం చాలా ఈజీ అండి. సినిమా తీయడం టెక్నీషియన్స్ అందరితో రిక్వెస్ట్ చేసుకొని, డైరెక్టర్ ఏం చేస్తారు పాపం, వాడికి సినిమా వచ్చిందంటే టెక్నీషియన్ రిక్వెస్ట్ చేసుకొని సినిమా చేస్తాడు మొత్తం. కానీ తీసిన ప్రొడ్యూసర్కి ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియదు, ఎలా మార్కెట్ చేసుకోవడం తెలియదు, ఎలా డబ్బులు సంపాదించుకోవడం తెలియదు, ఎలా సినిమా నిలబెట్టుకోవడం తెలియదు. మరి ఇవన్నీ ఉంటాయి కదా. అనవసరంగా అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టి ఇతన్ని తిట్టడం స్టార్ట్ చేస్తారు, ఆ డైరెక్టర్ గాడు అది ఇది అని. అతను ముందు తప్పు చేస్తాడు, ఇతను పాపం ఇరుక్కుపోతాడు, ఇద్దరు కలిసి తప్పులు చేస్తారు. బట్ ఎవరి మీద ఒకరి మీద తోసుకుంటారు. సరే, ఇప్పుడు ఈ మధ్యలో అన్ని పెద్ద సినిమాలు వచ్చాయి. కంగువా, అమరన్, సరిపోద శనివారం, దాంతోపాటు లక్కీ భాస్కర్. దీంట్లో ఏ సినిమా బాగా నచ్చింది? అమరన్ బాగా నచ్చింది. అమరన్లో అంటే అమరన్ ఏ మిలిటరీ ఆఫీసర్ సబ్జెక్ట్ తీసుకున్నా దగ్గరగా అంతే ఉంటుంది, మామూలుగా దగ్గరగానే ఉంటుంది. అలానే ఉంటుంది. ఒక మిలిటరీ ఆఫీసర్ వెళ్ళడం, ఆ క్యూబిన్లో గొడవలు అవ్వడం, ఫైట్ అవ్వడం, బతుకుతాడా చనిపోతాడా, 99% చనిపోయే రావడం, ఇదే ఉంటుంది. బట్ అమరన్లో ఏంటంటే ఆ లవ్ ట్రాక్ బాగా పే చేసి, సాయి పల్లవి థియేటర్కి సాయి పల్లవిని చూడడానికి వెళ్తున్నారు. అమరన్లో హీరో ముకుందనాథన్ మాత్రమే కాదు, ముకుందనాథన్ భార్య కూడా, అంటే సాయి పల్లవి క్యారెక్టర్. అందుకని అట్ ది సేమ్ టైం అటు సైడ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాటల కోసం హీరోయిన్ పెట్టి సినిమా అంతా హీరో మీద నడిపిస్తాం కదా, ఇదేమో యాక్షన్ పార్ట్ కోసం హీరోని పెట్టి స్టోరీ అంతా మంచి లవ్ స్టోరీ అంతా సాయి పల్లవి మీద నడిపించినట్టు ఉంది. చాలా బాగుంది. లక్కీ భాస్కర్ది మంచి కాన్సెప్ట్, లక్కీ భాస్కర్ది మంచి కంటెంట్, కొంచెం అవి బ్యాంకింగ్ రంగాలు ఇది బాగా అనిపించింది అది కూడా. అందుకని అది మధ్యతరగతి వాళ్ళకి ఈజీగా రీచ్ అయ్యేది అన్నట్టు. ప్రతివాడు నేను సాధించాలి, తొందరగా ఏదో డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది కదా, అది బాగుంది. కంగువా ఇంకా నేను చూడలేదు, బ్లాక్ టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ గారిది మట్కా వచ్చింది. మట్కా సిచ్యువేషన్ ఏంటి, అసలు 90s బ్యాక్ డ్రాప్లో తీసిన సినిమా అది, కానీ ఎందుకు హిట్ అవ్వలేకపోయింది సినిమా? అంటే ఒకటండి, హిట్ అవ్వలేదు అంత ఈజీగా మనం హిట్ పట్టు గురించి తేల్చగలిగితే అన్ని హిట్సే తీస్తాం. నేను నిజంగా ఎక్కువ మాట్లాడడానికి ఆ సినిమా చూడలేదు. సినిమా చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. సినిమా వెనక కష్టం మాత్రం వాళ్ళు బాగుపడ్డారండి. కష్టం బాగుపడ్డారు. ఎక్కడ మిస్ఫైర్ అయిందో తెలియదు, సినిమా చూస్తే నాకు అర్థమవుతుంది. వైజాగ్ సెట్ 90s వైజాగ్ సెట్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. డైరెక్టర్ ఎంతో స్టడీ చేసి ఉండాలి. ఈవెన్ వరుణ్ కూడా ఆ ఏజ్ క్యారెక్టర్కి వెళ్ళిపోయి అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. అంతా బాగానే చేశారు, మరి ఎక్కడ మిస్ఫైర్ అయిందో తెలియదు. ఒకటండి, జనాలకు సినిమా తీయడం కాదు, సినిమాని హైప్ చేయడం అనేది కూడా చాలా అవసరం. ఇంకొంచెం హైప్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం ఏదో ఉంది అంటే మట్కా అనేది ఇప్పుడు నాలాంటి వాడుకి తెలియదండి, ఎందుకంటే నేను అర్బన్ నుంచి వచ్చా. పేరు తెలుసు, పేరు వరకు తెలుసు, కానీ ఎలా ఉంటుంది అనేది తెలియదు. తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ రాదు. అది ఏదైనా క్రియేట్ చేస్తే బాగుండేదేమో ఇంకా ప్రమోషన్స్లో అనిపించింది. సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, అసలు గుర్తుపట్టని పేర్లు కూడా వస్తున్నాయి. ఈరోజు వచ్చారా బయరా, లేకుండా మళ్ళీ ఎప్పుడు గూగుల్లో వెతుకుంటే 3 సినిమాలు 4 సినిమాలు అని చెప్పేసి పేర్లు వస్తున్నాయి, సడన్గా కొత్త వాళ్ళు వస్తున్నారు. అసలు ఈ కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి తయారవుతున్నారు, అసలు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వస్తారు వీళ్ళు? ప్రీవియస్గా ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రైన్ అవ్వాల్సి వస్తుంది వీళ్ళకి. అంటే ఒకటండి, అంటే నా ఉద్దేశం డైరెక్షన్ చేయడానికి
డైరెక్టర్ అవ్వడానికి ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాక్టికాలిటీ తెలుసుకోవడం కోసం సినిమాకి పనిచేయాల్సిన అవసరం. ప్రాక్టికాలిటీ తెలియకూడదు. ప్రాక్టికాలిటీ లేదు. షార్ట్ కటింగ్ ఎలా ఉంటుంది, క్లోజ్ ఎందుకు కట్ చేయాలి, సైజన్ ఎందుకు కట్ చేయాలి, మాస్టర్ ఎందుకు చేయాలి, కెమెరా యాంగిల్స్ ఏంటి, కొంచెం అవసరమైతే లెన్స్ ఏంటి. చాలామందికి లెన్స్ తెలియదు, అవసరం కూడా లేదనుకుందాం, అది వేరే విషయం. బట్ ప్రాక్టికల్గా అంటే లొకేషన్కి వెళ్ళినాక యాక్షన్ ఏం చెప్తారని అసిస్టెంట్ చెప్తారనేది కూడా తెలియకుండా ఉంటే ఘోరంగా ఉంటుంది. అట్లా తీసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి, హిట్ అయినవి కూడా ఉన్నాయి, కానీ అది వేరే విషయం. తర్వాత హిట్ అవుతున్న కొద్దీ వాళ్ళు నేర్చుకుని డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బట్ ప్రాక్టికాలిటీ తెలియడం కోసం అసిస్టెంట్స్గా పనిచేయచ్చు. కానీ అసిస్టెంట్గా పనిచేసిన విశ్వనాథ్ గారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. నా గురించి చెప్తాను. రాఘవేంద్రరావు గారు ఉన్నారండి. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను 20 ఏళ్ళుగా పనిచేస్తాను. ఒకరోజు నాకు రాఘవేంద్రరావు గారి గురువు ఎవరు లేరు ఇంకా. ఓకే, మరి నా సినిమాకి రాఘవేంద్రరావు గారికి ఏమైనా సంబంధం ఉందా? రజాకార్ సినిమాకి అస్సలు సంబంధం లేదు. అది చెప్తున్నా, అది మన క్రియేషన్, మన సేమ్ సినిమా అనేది మన క్రియేషన్. నాకు ప్రాక్టికాలిటీ కోసం రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాను. ప్రాక్టికల్గా ఏ షాట్ ఎలా పెట్టాలి, ఏంటి, ఎక్కడ కథలో ఎమోషన్ తీసుకురావాలి, సీన్ బిల్డప్ ఎలా చేయాలి, ఏ క్యారెక్టర్ ఎలా, దానికోసం నాకు యూజ్ అయింది, చాలా యూజ్ అయింది. అది ఒక లైబ్రరీ అయింది నాకు. కానీ నా కథను ప్రజెంట్ చేయడానికి నాకే బ్రెయిన్ ఉండాలి, నేను క్రియేట్ చేయగలగాలి, నాకు ఒక విజన్ ఉండాలి. సో ఈ మధ్యలో కుర్రాళ్ళకి ఆ విజన్ చాలామందికి ఉంటుందండి. వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చినా, టీవీ సీరియల్స్ నుంచి వచ్చినా, లేదు డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి వచ్చి కొంచెం ఏదో కష్టపడ్డా కూడా, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాడు ఎక్కడో ఊర్లో ఉండి వాడుకున్న ఫోన్ పట్టుకొని అక్కడ ఉన్న చిన్న ఆర్టికల్స్తో ఏదో చిన్న వీడియో చేసి పెట్టినవి కూడా కొన్ని క్లిక్ అయినాయి యూట్యూబ్, మిలియన్స్ వ్యూస్లోకి వెళ్ళి. సో క్రియేటివిటీకి పరిధులు లేవు, కొత్త పాత ఏం లేదు. ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్ల విషయాన్ని చూసుకుంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ఏమి వచ్చినాయి, కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ ఇంకా ఈసారి నేను కా ఒకటి. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళే, కానీ ఎవరికి వాళ్ళు కమిటీ కుర్రాళ్ళు ఉందండి. కమిటీ కుర్రాళ్ళు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాల్లో కొత్త డైరెక్టర్స్ కమిటీ కుర్రాళ్ళు చాలా మెచ్యూర్డ్గా తీశాడు ఆ అబ్బాయి డైరెక్టరు. అంటే ఎంత మెచ్యూర్డ్గా అంటే ఆ సినిమాలో ఒక ప్రాబ్లం చూపిస్తాడు, ఒక ప్రాబ్లం చూపించి డైరెక్ట్గా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి ముందు గొడవ పెడతాడండి. అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి రిజర్వేషన్ మీద మంచి కాన్సెప్ట్తో వెళ్ళాడు, కానీ జనాలు అది కాంట్రవర్సీకి వెళ్ళలే. లక్కీలో మాయ చేశాడు. కథ అదే, పాయింట్ అదే, దాని చుట్టూ తిరుగుద్ది. బట్ అందరూ ఏమనుకుంటారు, కమిటీ కుర్రాలు, ఊర్లో జాతరకు పోయినసారి చాకలి ఉన్నాడు, ఈసారి పాపం ఆ చాకలి కొడుకు మన దోస్తు ఆడు చచ్చిపోయాడు, ఆ చాకలి వేరే ఊరికి వెళ్ళాడు, తీసుకొచ్చారు, ఈ మూడ్లో వెళ్ళారు. కానీ దాని సోల్ ఏంటంటే రిజర్వేషన్ మీద గొడవ, కాస్టిజం రిజర్వేషన్ మీద గొడవ. చాలా స్మూత్గా డీల్ చేశాడు. ఎంతో మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్, ఎన్నో సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా డీల్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆయ్ నా దృష్టిలో డైరెక్టర్ చిన్న సినిమా అనుకున్నా కూడా ప్రొడ్యూసర్ దాన్ని కాపాడాడు, ప్రొడక్షన్ హౌస్ కాపాడింది. ఎందుకంటే అదేమో గోదావరి ఏరియాలో జరిగే ఒక చాలా చిన్న కథ, అది కూడా కులం మీదనే. ఇంకో కులం అమ్మాయిని ఇంకో కులం అబ్బాయి లవ్ చేస్తే ఏమైంది అనుకున్న క్రమంలో చివరికి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి వాళ్ళ నాన్నే అతనికి హీరో లాంటోడు, అనవసరంగా ఎన్నో నాన్న నేను జీరోలా చూశాను, బట్ నాన్న హీరో సమాజానికి అనేది చెప్పడం బాగుంది. కానీ అది ఇంతకుముందు మనం అనుకున్నట్టు 2 కోట్లలో సినిమా తీసేయచ్చు, ఎవరు చూడకపోవడం వల్ల మంచి పాయింట్ మిస్ అవ్వచ్చు. బట్ అది గీతా ఆర్ట్స్ అవ్వడం వల్ల ఆ సినిమాని స్మూత్గా నీట్గా ఎక్కడో హుడీలో జరుగుతున్నట్టు, ఆ గోదావరి అందాలని చూపించడానికి మంచి తుంపర్లు పడుతున్నట్టు, భూమి అంతా తడిచిపోయి ఉన్నట్టు, ఎప్పుడు సినిమా మొత్తం తుంపర్లు, అప్పుడే వర్షం వచ్చి అయిపోయిందా, ఇప్పుడు వర్షం వస్తుందా అన్నట్టుగా నీట్గా చూపించడానికి అవకాశం క్రియేట్ చేశారు. ఒక మంచి సినిమాలాగా తయారు చేశారు. సో ఇక్కడ ప్రొడ్యూసర్ అవసరం చూడండి ఎంత ఉంటుంది అన్నది. లేదు మనం డబ్బులు మిగిల్చుకుంటాం, నువ్వు 2 కోట్లు తీయగలవు అంటే చాలా ఈజీగా అయిపోద్ది, వాళ్ళే తీసేయచ్చు, అదే డబ్బులు మిగిల్చుకోవచ్చు కూడా నిజంగా చెప్పాలంటే. కానీ సినిమాలాగా చూపించారు. ఇంకోటి డేర్ చేయడం, అది డేర్ చేయడం ఆ హీరోకి నిజంగా చెప్పాలంటే అంత మార్కెట్ లేదు. కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టర్లు, హీరోకి అంత మార్కెట్ లేని హీరో, కానీ కంటెంట్ నమ్మి మరి కొత్తలేగా. సో ఇక్కడ ఏంటంటే క్రియేటివిటీకి కొత్త పాత ఏమీ లేదండి. కరెక్ట్గా మన విజన్ని ప్రజెంట్ చేయగలగాలి, ప్రజెంట్ చేయడానికి సహకరించే ప్రొడ్యూసర్ ఉండాలి, ఆర్టిస్టులు, హీరో ఉంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. నేను మొన్న ఒక సందర్భంలో ఒక షూట్ జరుగుతుంది, సినిమాకి వెళ్ళా.
నాకు తెలిసిన ఫ్రెండ్ నుంచి ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందంటే నా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళా. నా క్యారెక్టరు సిఐ క్యారెక్టర్ నాకు ఇస్తే వెళ్ళా. కూర్చున్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూర్చున్న తర్వాత డైరెక్టర్కి కంటిన్యూటీ కూడా తెలియదు. కో డైరెక్టర్ రన్ చేస్తున్న సినిమా, షార్ట్ కంటిన్యూటీయా? కో డైరెక్టరు సినిమాని రన్ చేస్తున్నాడు, డైరెక్టర్ పేరుకి డైరెక్టర్. అంటే ఒకటి ఉందండి ఇక్కడ, షార్ట్ కంటిన్యూటీ డ్యూటీ కో డైరెక్టర్దే. కో డైరెక్టర్దే షార్ట్ కంటిన్యూటీ డ్యూటీ లొకేషన్ కో డైరెక్టర్దే. లొకేషన్ కో డైరెక్టర్ ఒప్పుకుంటాను ఈ విషయాన్ని. అయితే ఏంటంటే డైరెక్టర్కి కూడా దాని మీద కమాండ్ ఉండాలి, దాని మీద చాలా కమాండ్ ఉండాలి. కట్ చెప్పే టైంకి ఇలా అనే టైం కట్ అయింది అనుకో, అతను ఇలా ఉన్నాడు అని ఉండాలి. తెలియక ఇలా ఉన్నాడని కూడా పెట్టించే వాళ్ళు ఉన్నారు, లేదా ఇలా పెట్టించే వాళ్ళు. బట్ ఇంతకుముందు గతంలో, ఇప్పుడన్నీ డిజిటల్ కాబట్టి రివైండ్ చేసి చూసుకుంటూ ఫార్వర్డ్ చేసి చూసుకుంటాం కదా. మేము డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నెగిటివ్, అప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ మీద ఆధారపడి ఉండాలి. ఆడిపోతే ఎప్పుడు ప్రింట్లు వేసుకొని వస్తారో తెలియదు. మేము కంటిన్యూటీలు చెప్పాలి, షార్ట్లు చెప్పాలి. ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత కొంచెం ఆ బద్ధకం పెరిగింది. రివైండ్ చేసి చూసుకోవచ్చులే, అక్కడే చూసుకోవచ్చులే అని ఉండేది. వర్క్ స్టైల్ మారి ప్లస్ మైనస్ అయ్యింది. మైనస్ ఇది ఇప్పుడు మీరు చెప్పి. ఇప్పుడున్న డైరెక్టర్ నేను ఆ రోజు చూస్తే కంటిన్యూటీ తెలియదు, షార్ట్ డివిజన్ తెలియదు. నెక్స్ట్ ఏ సీన్ ఉందో కూడా నీకు కంప్లీట్ ఉంది కదా, యు ఆర్ ద డైరెక్టర్. సినిమా పిన్ టు పిన్ బ్యాక్ డ్రాప్ ఏం కావాలి, ఎలాంటిది కావాలి, ఏ లొకేషన్ కావాలి, వెనకాల ఎలాంటిది కావాలి, నువ్వు మొత్తం ఆల్రెడీ వేసుకొని ఉంటావు. లేకుంటే నీకు ఒక స్కెచ్ అనేది ఉంటుంది. కూర్చొని సరే పెట్టండి, ఏదో పెట్టండి. అది జడ్జిమెంట్ షార్ట్ జడ్జిమెంట్ లేకపోవడం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ షార్ట్ ఫస్ట్ తీద్దాం అనుకుంటాం ఏంటి, దానివల్లనే కదా ప్రొడ్యూసర్ నాశనం అయిపోయేది. అప్పుడు అట్లాంటప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోకూడదు. లేదు ఎలాగో డబ్బులు పెడుతున్నాం కదా, ఓ రోజు టెస్ట్ షూట్ చేసుకోవాలి. అందుకని బయట నుంచి డబ్బులు పట్టుకొని వచ్చి సినిమా తీస్తామని కూర్చోవద్దు. సినిమా గురించి తెలుసుకొని సినిమా. దీంట్లో ప్యాడింగ్, నేను వెళ్ళిన దాంట్లో ప్యాడింగ్ కూడా అందరూ. అందుకనే బయట నుంచి వచ్చే ప్రొడ్యూసర్ ఏం చేయాలంటే టక్కున జేబులో డబ్బులు పెట్టుకొని వచ్చి సినిమా తీస్తే ఇట్లే ఉంటుంది. సినిమా గురించి తెలుసుకొని పోనీయండి, 6 నెలలు పోద్ది, సంవత్సరం పోద్ది. ఒక మొన్న దిల్రాజు గారు అదేదో సంస్థ పెడుతున్నారు కదా, తెలుసుకోవాలి, ఆల్ క్రాఫ్ట్స్ 360 డిగ్రీస్లో పెడుతున్నాను, తెలుసుకోవాలి సినిమా గురించి అని. అది బాగా అనిపించింది నాకే డబ్బులు ఉన్నాయి, నేను సినిమా చేయడానికి వస్తున్నాను. బట్ తెలియకపోతే ఊరికనే వచ్చి మీలాంటి వాళ్ళు నమ్మి పెట్టాను. మీకు నిజంగా మీరు తీయొస్తుందో తీయరాదో తెలియదు. ఇప్పుడు కొందరు అంటే మళ్ళీ బ్యాడ్ అవుతామేమో కానీ చాలా రోజుల నుంచి పని చేస్తున్నాం అంటారు, వాళ్ళకి ఏమీ రాదు, షార్ట్ పెట్టడం ఏం రాదు, షార్ట్ పెట్టడం రావడం తెలియదు. ఇంకా కొందరేమో వద్దులే నాకు ఏదేదో వస్తుంది, మాట్లాడండి పర్లేదు మాట్లాడండి అంటే పట్టుకుంటారు, పేపర్ పట్టుకొని ఇట్లా చూస్తుంటారు. అది తాకస్తారు. మా డైరెక్టర్ పేపర్ చేతులు పట్టుకుంటే లాగా కొట్టేవాళ్ళు. బ్రెయిన్ లేదా డైరెక్టర్ గారి చేతిలో ఎప్పుడు పేపర్ ఉండదు, బ్రెయిన్లో విజన్ ఉంటుంది, అంతే వెళ్ళిపోతుండదు. మాకంతే మైండ్ ఉండాలి అంతే. ఎక్కడ ఆ షాట్ ఎక్కడో తీస్తాం, ఆ షాట్ ఎక్కడో తీస్తాం అంతే బ్రెయిన్లో ఉంటేనే కదా సినిమా మనకు కనిపిస్తుండాలి. మనకి కనిపిస్తుంటే అక్కడ వెళ్ళి మనకు రన్ అవుతుంటుంది సినిమా. అలా ఉంటేనే డైరెక్టర్. లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ గురించి చాలా మంది అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా కొందరైతే ఏం లేదన్నా ఇక్కడ ఆంజనేయులు ఆట కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో నా కొడక అని తిట్టాడు, ఎలా పెడతావు పెట్టు అంటే, ఓహో తిట్టాడు ఎక్కడేరా అని ఆ కెమెరామెన్ డిసైడ్ చేసుకుంటాడు ఏదో ఒకటి. అంతే, ఈయన ఇంతే చెప్తాడు. అది కూడా ఉంది. దాన్ని ఏం చేయడం, క్లోజ్లు ఏంటి, వైజ్ ఏంటి, మిడ్ ఏంటి, అది అంటే ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పరిస్థితులకు తగ్గట్టుగా సీన్ తీయడం, సీన్గా తీయడం. మళ్ళీ ఇక్కడ బడ్జెట్ కూడా ఇది ఉంటుంది. సీన్గా తీయాలంటే ఒక్కోసారి బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి రావచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడు నా సినిమానే ఉంది, ఎక్కడో ఎందుకు, ఫస్ట్ రాజు రజ్వి కలిసే సీన్ ఉంటుంది. ఆ సీన్ మీరు సినిమా చూసున్నారా? చూసాను. ఎన్ని రోజులు తీసుంటారు ఆ సీన్? ఒక్క సీనా? రాజు రజ్వి కలిసి మాట ఫస్ట్ అలా చెయ్యి, ఇలా చెయ్యి, హిందుత్వాన్ని అది లేకుండా చేసేయ అది అంటారు కదా. అది మీ ఐడియా ప్రకారం. నా ఐడియా ప్రకారము 3 days పెట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా చెప్పాలి అర్థమవుతలేదు. 1.5 hourలో తీసేసేసి. 1.5 hourలో తీసారా? లైటింగ్కు మావాడు కొంచెం టైం తీసుకున్నాడు.
మా డిఓపి కొంచెం టైం తీసుకున్నాడు, ఎందుకంటే అది ప్యాలెస్లో మెయిన్ హాల్ సెంటర్లో అటు ఇటు అటు ఇటు అన్నీ ఓపెన్ ఉంటాయి, తప్పదు కదా, టైం తీసుకున్నాను. నా పరిస్థితి ఏంటి, ప్యాలెస్ ఆ రోజుకి లాస్ట్, అక్కడి నుంచి మనం మైసూర్ నుంచి వచ్చేసేయాలి. అసలు నేను అలా తీద్దాం అనుకోలే సీన్, అసలు నా మైండ్లో నేను తీద్దాం అనుకోని నేను సీన్ కాదు అది. రజ్జు వచ్చి ఫస్ట్ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. నిజాంకి పాన్ ఇష్టం, ఇతను పాన్ మడత పెట్టి ఇస్తుంటాడు. అతను కాళ్ళ దగ్గరనే కూర్చొని డైలాగ్ చెప్తూ మధ్య మధ్యలో నిజాం బూట్ని ఇలా అంటుంటాడు. ఇదంతా నేను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు. అలా తీయాలంటే 2 రోజులు 4 రోజులు పడుతుంది. నేను ఆవిడ వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. నెక్స్ట్ మకరంద డేట్ లేవు, రాజార్జున డేట్ లేవు. నాకు ఏం చేయాలి, గంటన్నట్లు తీసాను. అందుకని నిలబడే ఉంటారు, కూర్చుని ఉంటాడు అంతే. ఉన్న దాంట్లో నేను కొంచెం యాంగిల్స్ కట్ చేశాను కాబట్టి అది తెలియకుండా మాయ చేశాను. ఒక మాట చెప్పాలంటే మాయ చేశాను. బట్ నేను అస్సలు సాటిస్ఫాక్షన్ కాదు కదా నాకు. అది చూసినప్పుడల్లా నేను అది తిరుగుతాను, అనవసరంగా ఇక్కడ మిస్ అయిపోయాను రా బాబు అనుకున్నది పర్లేగా. అంటే నాకు విజన్ కళ్ళలో వేయలేదు. ఇంతకుముందు చెప్పాను స్క్రీన్ ప్లే కూడా నేను ఏదో ఫీల్ అయ్యా. నేను స్క్రీన్ ప్లేలో నా సినిమా ఫస్ట్ ఓపెనింగ్ చెప్తా, ఎవరు చెప్పలేదు, సందర్భం వస్తుంది చెప్పండి. ఒక అమ్మాయి ఒక కారు హైదరాబాద్ మోడర్న్, ఇప్పటి హైదరాబాద్లో ఒక కారు అలా వెళ్తూ ఉంటుంది హైటెక్ సిటీ నుంచి. మనకి ఏదైతే ఇప్పుడు స్టైలిష్గా కనిపిస్తాయో రోడ్ బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా మంచి మంచి ప్లేసెస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంటారు. యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ముందుకు వెళ్తాం. ఆగానే ఒక అమ్మాయి అందులోంచి అలా యూనివర్సిటీని చూసుకుంటూ దిగుతుంది, చేతిలో ఫైల్ ఉంటుంది. ఈ అమ్మాయి చేసి వస్తుందని ఆడియన్స్కి చెప్తాను. అలా నడుచుకుంటూ వెళ్తూ ఏదో డౌట్ వచ్చి అటు చూస్తుంది. చూస్తే ఒక విఐపి కార్ ఉంటుంది, దానికి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కదా, అది పైన స్క్రూ ఊడిపోయి ఇట్లా తలకిందులు పడి ఉంటుంది. ఈ అమ్మాయి అక్కడికి వెళ్తుంది, వెళ్ళి ఆ జెండాని పైకి పెట్టి ఫిట్ చేయడం కోసం ట్రై చేస్తుంటాడు. అప్పుడే కారు ఎక్కడానికి వేయికి వచ్చి అది ఆ పైన స్క్రూ ఊడిపోయిందమ్మా, అది ఉండట్లేదు, వదిలేసి అంటాడు. ఈ అమ్మాయి జడ రబ్బర్ తీసి దాన్ని మొత్తం టైట్ పెట్టేసి నిలబెట్టి, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నా సార్, ఆ గౌరవాన్ని మనం తలకిందులు చేయకూడదు అని చెప్పి అలా వెళ్తుంటే అతను అడ్మైరింగ్గా చూస్తాడు. డ్రైవర్ అలా చూస్తూ సల్యూట్ చేస్తాడు. ఆ అమ్మాయి అటువైపు వెళ్తూ ఉంటే యూనివర్సిటీ డోర్ వైపు వెళ్తూ ఉంటే యూనివర్సిటీ పైన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది సైషన్లో. ఈ అమ్మాయి బ్యాక్లో, ఈ అమ్మాయి ముందు, అంటే ఈ అమ్మాయితో పాటు నేషనల్ ఫ్లాగ్ సల్యూట్ చేసినట్టు. ఓకే. కట్ చేస్తే ఒక డాక్యుమెంట్స్ రూమ్లో ఒక ప్యూన్ క్యారెక్టర్ టక ఫైల్స్ చదువుతుంటాడు, ఆవేశంగా ఉంటాడు. క్లర్క్ అంటాడు, మలేష్ ఎందుకు అంత ఆవేశంగా చదువుతుంటే, అరే పునీత మేడం వచ్చింది సార్, అరే రీసెర్చ్ చేసి ఎన్ని రోజులు అయింది సార్, 2 సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నాడు సార్ ప్రొఫెసర్ సార్, ఆ థీసిస్ ఓకే చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇవాళ వైస్ ఛాన్సలర్ సార్ ఆల్ ప్రొఫెసర్స్తో మీటింగ్ పెట్టింది సార్, ఇవాళ నువ్వు ఓకే అయితే బాగుండు, ఆ ఫైల్స్ ఎత్తుతున్నా అని ముజీబ్ భాయ్ అందరికీ ఛాయ్ పెట్టు అని చెప్పాడు. సో అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన సినిమా స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఈ ప్రొఫెసర్స్లో ఒకరు ముస్లిం ఉంటారు, ఒకరు హిందూ ఉంటారు, ఒకరు ఈ ప్రాంతం వాళ్ళు మాట్లాడుకుంటూ అలా లేదు ఇలా లేదని వాళ్ళ మధ్యలో గొడవలు పడి ఇట్లా విడిపించడానికి వెళ్ళిన మలేష్ని ముజీబ్ని ఇట్లా తోసేస్తే ఆ ముజీబ్ వెళ్ళిపోయి కిటికీ తగులుతాడు, తగిలి ఇక్కడ బ్లడ్ కారుతుంటాడు. ఈ మలేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో గుడ్డ దొరుకుతా తీసుకొని ఆ పసుపు తీసుకొని వచ్చి ఇట్లా కట్టేసి కడతాడు. అంటే ఆ పసుపు ఇది అనడం వల్ల ఇదంతా కాషాయపు జెండాలాగా పసుపు జెండాలాగా ఉంటుంది. ముస్లింకి ఇట్లా దగ్గర తీసుకుని, ఏం సార్ మీరు కొట్టుకొని మమ్మల్ని మీరు అనవసరంగా గొడవలు పడి మమ్మల్ని తోసేస్తారు అంటే అర్థమైందా? మేము సమానమే, మామూలు జనాలుగా ఉన్నాం, మేము సమానమే. ముజీబ్ మలేష్ ఇంత మీనింగ్ వచ్చుకుంటూ చేసుకుంటూ ఉంటుంది. నేను చేయలేకపోయా. ఎందుకంటే నాకెవడో అడ్డుపడ్డాడు, నేను సినిమా కంప్లీట్ చేయాలి. ఇట్లా సాటిస్ఫైడ్ అవ్వకుండా డైరెక్టర్ చేస్తూ నా టైం బాగుంది అనిపించుకున్నాను మీ అందరితో. లేకపోతే ఇంకా ఘోరం అయిపోయింది కదా. ఇట్లాంటివి జరుగుతుంటాయి, దానికి ఎవరేం చేయలేము. ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సందర్భాన్ని
ఇంకా ఉన్నదాన్ని మనం బెటర్ అయితే చేయాలి, మిస్ అవ్వకుండా. మిస్ అవ్వకుండా. అంత డైరెక్టర్లకు వస్తుంది, పెద్ద డైరెక్టర్లు కూడా వస్తుంది. ఆ మధ్యలో సుకుమార్ గారు మన ఆర్య గురించి, ఆర్య ఏదో 20 years సెలబ్రేషన్ అయితే జరిపారు కదా. అవును. జరిపినప్పుడు ఏం చెప్పారు, 3 సార్లు దిల్రాజు గారు కాలు పట్టుకున్నాను నేను, అది ఒప్పించుకోవడం కోసం. అవును. అట్లా అవి కామన్ అన్నట్టు. అది ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, రాజు గారు కూడా ఒక బడ్జెట్ ఫిక్స్ అయి ఉంటారు, అది దాటి వెళ్ళిపోతుంది. మరి ఏం చేస్తారు, ఈయనకేంటి అది బాగా రావాలని ఈయన తపన. ఫస్ట్ డైరెక్షన్. ఎందుకంటే రేపు సినిమా బాగా రాకపోతే డైరెక్టర్ అంటారు కదా వీళ్ళందరూ. అంతే. ఇవన్నీ కామన్ అన్నట్టు అంతే. ఇదంతా చర్చలాగా, ఇంటర్వ్యూ కాకుండా చర్చల్లాగా అవుతుంది. సరే, ఇప్పుడు నేషనల్ అవార్డు నామినేట్ అయింది. నెక్స్ట్ ఏ సినిమాతోటి దేనికి టార్గెట్ పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు? ఎలాంటి సినిమా రాబోతుంది మీ బ్యాక్డ్రాప్లో? అంటే చెప్పా ఇంతకుముందే, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్తో. అంటే ఇప్పటివరకు ఆ బ్యాక్డ్రాప్ ఎవరు టచ్ చేయలేదు. అది మనం ముందు చేస్తే ఆ బ్యాక్డ్రాప్ ఎవరు టచ్ చేయలేదు. అదర్ కంట్రీ, మన దగ్గర కాదు, వేరే కంట్రీలో చేస్తూ, అందులో కూడా ఏదో చిన్న అంటే సమాజ సేవ చేస్తామని కాదు, చిన్న సోషల్ అవేర్నెస్ సంబంధించిన ఒక చిన్న పాయింట్ ఉంటూ కమర్షియల్ సినిమా. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ, చిన్న సోషల్ చిన్న పాయింట్ ఉండి మంచి బ్యాక్డ్రాప్. మళ్ళీ దానికి అవార్డు నామినేషన్కి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అంటే అంత చిన్నగా చెప్పారు కదా, పెట్టుకోవచ్చా? ఇప్పుడు సక్సెస్ ఇంతమంది సక్సెస్ అందుకున్నందుకు నెక్స్ట్ వచ్చే సినిమా కూడా, మీరు తీసే సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.